Welcome, my partners. Welcome all. Good morning, sir. Rajesh, sir. Good morning. Very, very good morning, sir. Yes, good morning. Welcome. సన్న మామిడికాయ ముక్కల ఊరగాయ పెట్టినానండి. Ramesh, sir. Welcome, sir. Ramesh, sir. Welcome, welcome. Very, very good morning, sir. Welcome all. Everybody, welcome. Good morning, sir. Raya sir, good morning. Hanuman sir, good morning. Sir. Welcome all. Good morning, Everybody, welcome, sir. all of you, good morning, sir. Yes, welcome. So, Good evening, sir, all of you. Rajesh, yeah, sir, good Ramesh, morning. sir. Good evening. Good evening, sir. Yes, good evening. Good evening, sir. Good evening, everybody. Andarki namaste. Welcome all. Sir, Rajesh garu, good morning, sir. Good morning, all of you. Yeah, good morning, sir. Welcome. Hello, బాగున్నారా సార్? బాగున్నాను సార్. చెప్పండి. ఏంటి ఈరోజు రీఫార్మ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎవరికైనా వస్తుందా? అలాగే నాకైతే ఎర్రర్ వస్తుంది 2 రోజుల నుంచి. ఎస్టర్డే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. Yes, good morning. Yes, good morning. రీఫార్మింగ్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. ఇంకెవరికైనా వస్తుందా? సో నేను అప్డేట్ చేశాను. అప్డేట్ చేయని వాళ్ళకి రావట్లేదు. అప్డేట్ చేసిన వాళ్ళకి ఎర్రర్ వస్తుంది. నేను కూడా అప్డేట్ చేశాను ఆల్రెడీ. నేను ముందుగానే చేశాను. ఈ మధ్యన కాదు. నన్ను అంటే ఇది ఎర్రర్ వస్తుందనగా 3 రోజుల ముందు నేను చేశాను అప్డేట్. రీఫార్మింగ్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది అనమాట. అవును సార్, అవును, ఎర్రరే వస్తుంది. అదే ఉంది. ఎందుకంటే అందరికి రావట్లేదు మళ్ళీ. ఎందుకంటే నేనేమో నాకు ఒక అంతకంటే ముందే అప్డేట్ వచ్చింది. 2 రోజుల ముందు అప్డేట్ చేశాను నేను. అప్డేట్ చేసిన తర్వాత కూడా నాకు బాగానే రీఫార్మింగ్ అయింది. బట్ నిన్నటి నుంచి వెళ్ళి నాకు ఎర్రర్ అనేది వస్తుంది. తొందరగా క్లియర్ అయితే బాగుంది. ఎందుకంటే మనకు అన్నెసెసరీ ఇక్కడ ఆగిపోతున్నాయి మనం. ఓకే, వెయిట్ చేద్దాం. నో ప్రాబ్లం. सबको
ఎస్ మై డియర్ పార్ట్నర్స్, 1 minute. ఇక్కడ చాలా మంది కమ్యూనిటీ గ్రూప్ తయారు చేస్తున్నారు. వై ఇది ఎందుకు తయారు చేస్తున్నారు నాకైతే అర్థం అవ్వట్లేదు. కమ్యూనిటీ గ్రూప్లు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది సబ్కో శుద్ధి భగవత్ హమారి అని చెప్పేసి ఒక గ్రూప్ చూడండి. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ఎన్నో ఓపెన్ అవుతున్నాయి. ఇందులో అంతక ఒకటి వచ్చింది, ఇంతకుముందు చాలా వచ్చింది. అలాగే మోహిత్ యోగ్ మంచుకో గ్రూప్ సబ్కో ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఇందులో ఎన్నో వచ్చినాయి. ఇన్ని వస్తున్నాయి ఇందులో. అంటే వీళ్ళు ఎందుకు తయారు ఇట్లా అర్థం అంటే వీళ్ళకి ఎక్కువ గ్రూప్ నుండి అన్ని కలిపి ఒక తయారు ఇస్తారన్నట్ట. దాంట్లో మనం జాయిన్ అవ్వచ్చు అన్నట్ట. ఫోరెక్స్ అంట, హరిబాబు అంట, జయ్ అంట, ఏంటి అంట, ఆయో వరల్డ్ అంట, ఆయో ఇది ఏమో తెలియదు, అదే మోహిత్ అంట. ఇవన్నీ గ్రూప్స్ ఇలా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మనుషులని సో ఇటువాటు తిప్పడానికి అనమాట ఇదంతా. చూడండి, ఇది ఏం గ్రూప్ తయారు చేశారు అంటే కమ్యూనిటీ. సో కమ్యూనిటీ గ్రూప్ అనేది ఏదో ఒకటి రాశారు. లెక్కలేని గ్రూపులు క్రియేట్ చేశారు. సో సొల్యూషన్ ఏంటంటే ఎనేబుల్ ఆటో అప్డేట్ చేసి పెట్టుకుంటే బెటర్ అనుకుంటా. ఇక్కడ చెప్తాను చూడండి. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? మ్యూట్ అయింది. క్లియర్ సార్, క్లియర్ క్లియర్. ఓకే ఓకే ఓకే, నేను మ్యూట్ అయిందేమో నేను అనుకుంటున్నాను. సో ఈ టైంలో కొంతమంది అప్డేట్ చేసుకోవద్దు అంటున్నాం కరెక్టే, బట్ కొన్ని సార్లు వితౌట్ అప్డేట్ మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వదు కొన్నిసార్లు. అందుకే నేను అప్డేట్ చేశాను. బట్ ఈ ఆటో అప్డేట్ లో పెట్టుకోకండి, ఎందుకంటే లేదంటే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అనమాట. సో ఎవరైనా అప్డేట్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోకండి అప్డేట్, ఎందుకంటే పాత వెర్షన్ లో ఓపెన్ అవుతుంది, కొత్త వెర్షన్ లో ఓపెన్ అవుతుంది. ఈ విషయం నాకు కూడా తెలుసు, బట్ నేను అప్పటికే అప్డేట్ చేశాను. సో అందుకని కావచ్చు నాకు ఇప్పుడు అది రీఫార్మింగ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో చేసిన వాళ్ళ సంగతి ఎట్లా అంటే మరి ఆగాలి, వెయిట్ చేయాలి మనం. ఏంటో చూడండి, ఇక్కడ నేను నిన్న 2:31కి నిన్న మెసేజ్ చేశాను. నేనే ఇది మెసేజ్ చేసింది ఎస్టర్డే. రీఫార్మింగ్ కరేగాతో ఎర్రర్ ఆ రహా హై అంటే కాఫీ వ్యాలిడ్ మారంటే అందరికి వస్తుందని చెప్పి కొంతమంది పెట్టారు. తర్వాత కొంతమంది డోంట్ అప్డేట్ 8.12 వెర్షన్, ఇట్స్ నాట్ కంఫర్టబుల్ విత్ పీపుల్ అంటే కంఫర్టబుల్. సో ఇది 8.12 తీసుకోవట్లేదు, 8.12 అయితే మన పీవీసీ తీసుకోవట్లేదు అంటున్నారు. బట్ మేబీ నాకు అయ్యి ఉండొచ్చు, బట్ ఇది ఇందులో నేను చూపించలేను, ఎందుకంటే సామ్సంగ్ లో మరి స్క్రీన్ షేర్ చేస్తే అందరికి కనబడదని చూస్తున్నాను. ఓకే, ఎనీ అందరూ ఒకసారి చూద్దాం అప్డేట్ వెర్షన్ ఏంటో చూద్దాం. అది ఈ వెర్షన్ ఏంటో చూద్దాం. మరి ఇది అందరికి జాయిన్ అవుతాను. వేర్ ఇస్ టెలిగ్రామ్. ఓకే, జాయిన్. ఓకే జాయిన్ అయ్యాను. తో నాగేంద్రుడు వీరబత్తిన, వెల్కమ్ సార్. మీరు మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడచ్చు.
నాగేంద్రుడు సార్ మాట్లాడచ్చు మీరు. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు అయితే నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ దాదాపుగా ఇప్పుడు డైలీ వింటానే ఉంటా సార్ మన గ్రూప్ లో. గ్రేట్ సార్. ఎప్పుడు వింటారో దాదాపు అది మన రిచ్ భారత్ రాకముందు నుంచి కూడా మన పీవీసీ బెట వచ్చే ముందు వరకు అప్పుడే నాకు తెలిసింది మీ గ్రూప్ గురించి. అప్పటి నుంచి దీంట్లో వింటున్నాను, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, రిచ్ భారత్ లో కూడా వింటున్నాం సార్. గ్రేట్ సార్, గ్రేట్ అయితే సార్. నేనైతే మాట్లాడలేదు సార్, ఫస్ట్ లో మాట్లాడాను, తర్వాత మాట్లాడలేదు సార్. సార్ మీరు ఇచ్చే మీ నుండి ఎంతో నేర్చుకుంటున్నాం సార్. మీరు ఈ గ్రూప్ ని క్రియేట్ చేయటం మన పీవీసీ బేటా సభ్యులందరికీ కూడా ఎంతో మేలు జరిగింది. లేకపోతే అగాధంలో పడిపోయాం సార్ మేమందరం, సబ్జెక్ట్ తెలియక చెప్పేవాళ్ళు లేక. సార్ మీ ప్రోత్సాహంతోనే మరి మీకు ఈ మంచి ఐడియా వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ మంచి ఐడియాతో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు మీరు. సూపర్ సార్, సూపర్. అసలు ఈ గ్రూపులు లేకపోతే పీవీసీ మాట కానీ రిచ్ భారత్ కానీ ఈ రెండు లేకపోతే అసలు సబ్జెక్టే తెలిసేది కాదు సార్ మాకు. ఏం చేయాలో అగాధంలో కొట్టుకుపోయినట్టు ఉండేది, ఏం చేయాలో తెలియక. మరి సూపర్, సార్. చాలా చాలా హెల్ప్ సార్, మామూలు హెల్ప్ కాదు. నా పేరు నాగేంద్రుడు సార్, నా పేరు నాగేంద్రుడు, వీరాభద్ర, కృష్ణా జిల్లా, బంటిమిల్లి మండలం మాది. నేను రిటైర్డ్ టీచర్ సార్. వెల్కమ్ సార్. ప్రతిరోజు వస్తున్నా సార్, ప్రతిరోజు వస్తున్నాను. మాట్లాడదాం అనుకుంటా అయిపోతుంది టైము. ప్రతిరోజు వస్తున్నాను, ఎంతో సబ్జెక్ట్ నేర్చుకుని డైలీ అప్డేట్ అయిపోతున్నాం సార్. ఇవాళ వరకు అప్డేట్ అయిపోయామండి. దానికి కారణం ఏంటంటే మన గ్రూపులే, మన కుటుంబ సభ్యులందరూ కూడా అప్డేట్ అవుతున్నారంటే మీ దయ వల్లే. దానికి మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. మీకు ఎంతో కృతజ్ఞత సార్. మీకు కానీ మన తాట్పాం శంకర్ సార్ కానీ, మాలతి రమేష్ గారు, తర్వాత కోట శ్రీనివాస్ గారు, సుజాతమ్మ, తర్వాత మౌనికమ్మ, మీ అందరూ మాకెంతో సబ్జెక్ట్ అందిస్తున్నారు, మేము వింటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అందరి యొక్క ప్రోద్బలానికి. నిరంతరం ఎప్పుడు మీకు కృతజ్ఞమే సార్. మేము తెలుసుకోండి, మనకు కావాల్సింది ఏంటంటే సార్, ఆల్రెడీ మనం ఇందులో ఉన్నాము. సో ఉన్నాం కనుక మీరు వచ్చి మీరు పూర్తిగా తెలుసుకొని ఆ యొక్క అవగాహన తీసుకొని సో ముందుకెళ్ళండి సార్. ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే, మేము కోరుకునేది ఏంటంటే సార్, సో 4 పైసలు సంపాదించుకుందామని ఆశతో మనం వచ్చాము. సో సిస్టము మరి చేంజ్ కావాల్సి వచ్చింది, క్రిప్టోలోకి వెళ్ళింది. ఆ తర్వాత అయోమయంలో పడిపోతున్నారు. సో ఇదొక, ఎందుకంటే మీరు మాకు అట్లీస్ట్ ఒక థ్యాంక్ చెప్పారు, థ్యాంక్ యూ, అది కూడా మంచిదే. బట్ థ్యాంక్ చెప్పకుండా చేయాల్సింది మీరు అందరికీ చెప్తాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు నాలెడ్జ్ తీసుకోండి, నేర్చుకోండి. ఇక్కడికి వచ్చి మీకు ఇదే విషయాన్ని మీరు నలుగురికి మీ టీమ్ కు చెప్పాలనేది నా ఆలోచన సార్. అంటే అందరికీ. అవును సార్, అట్లాగే చెప్తున్నాం. అట్లాగే సార్, మా టీం సభ్యులు కూడా ఒకళ్ళిద్దరు అటెండ్ అవుతున్నారండి, వస్తున్నారా. అదే అదే అది మనకు కావాల్సింది ఏంటంటే, మెయిన్ మాకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ మేము కోరుకున్నది ఏంటంటే, మమ్మల్ని ఏం సిస్టమ్ రెడీ చేయలేదు, మమ్మల్ని మీరు మీటింగ్ చేయండి అని చెప్పలేదు. బట్ ఏంటంటే ఇక్కడ మాకు మేముగానే జస్ట్ ఓవరాల్ గా వీళ్ళందరూ చేసుకున్నారు పాపం వీళ్ళు. ఎందుకంటే మీరు అన్నట్టుగా నిజం, అది మేము ఫస్ట్ స్టార్టింగ్ లో అనుకున్నమాట వాస్తవం అది. సో అందుకని సో ఈ విధంగా మరి మనం ముందుకెళ్తున్నాం. సో అది కూడా మీరందరూ వస్తేనే మాకు కొంచెం మంచి అనిపిస్తుంది అనమాట. మీలాంటి అందరం కలిస్తేనే. అయితే సార్ మీకు ఈ ఐడియా రావడం చాలా గ్రేట్ సార్. అసలు మీరు ఎలా వచ్చిందో కానీ ఈ ఐడియా, ఆ ఐడియా రావడం ఎంతో మందికి దారి చూపించిన వాళ్ళు అయ్యారు మీరు. ఇప్పుడు కదా సార్ ఇది, ఎందుకంటే పర్లేదు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉంది సార్. అవును, దాదాపు 5 years నుంచి, దాదాపు 5 years నుంచి. అయితే మాకు తెలిసి దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్ మేము. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం.
ఆ శంకర్ గారి ద్వారా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అందింది, ఆయన లింక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇక మేము దీంట్లోకి వస్తూనే ఉన్నాం. ఓకే సార్, ఓకే సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. రండి ప్రతి రోజు మీ టీంను కూడా తీసుకురండి, ప్రతిరోజు రండి. మీరు వస్తే మీరు కొద్దిగా చలో నాలెడ్జ్ మాకు దొరుకుతుంది సార్ అనే వాళ్ళు ఉంటే మాకు కూడా ఏమనిపిస్తాయంటే, వావ్ మన ప్రయత్నం పర్వాలేదు, బాగుంది, మనం ఇంకా కూడా మనం మాట్లాడుకోవచ్చు అనేది మనకు అనిపిస్తుంది అనమాట. సూపర్ సార్, ఇంకా అందులో డౌట్ లేదు. ప్రయత్నం అనేది సూపర్, మామూలు విషయం కాదు. సో అసలు ఈ క్రిప్టోలోకి ఎంటర్ అయిన తర్వాత అయోమయంలోకి వెళ్ళిపోయాం సార్. అసలు అప్పట్లో క్రిప్టో ఒడిదుడుకుల్లో ఉంది. ఏంటిది హఠాత్తుగా క్రిప్టోలోకి తీసుకెళ్తున్నాడు, అసలు ఏంటి పరిస్థితి? ఆ క్రిప్టో అనేది అప్ అండ్ డౌన్ తో ఉంటది, ఏమైపోద్దో మన పరిస్థితి కూడా డౌట్లు పడ్డాం. తర్వాత మన మీటింగుల్లో సబ్జెక్టులు వినటం మూలంగా కాన్ఫిడెన్స్ పెరిగి దీంట్లోకి వచ్చే సలగా ప్రొసీడ్ అయ్యాం. ఇవాళ మంచి నమ్మకం, అసలు ఇవాళ మన సిస్టమ్ అంటే మంచి నమ్మకం ఏర్పడింది సార్. డౌట్ లేదు, మన ఫ్యూచర్ లో మంచి ఇన్కమ్ తీసుకుంటామని పూర్తి నమ్మకం, 100% నమ్మకం వచ్చింది సార్. ఫ్యూచర్ లో మన సిస్టమ్ ద్వారా మనందరం మంచి ఇన్కమ్ తీసుకుంటాం, అందులో డౌట్ లేదు. అంత కాన్ఫిడెన్స్ పెరగటం కారణం మన పీవీసీ బేటా టీం కానీ రిచ్ భారత్ టీం కానీ, ఈ రెండు టీముల ద్వారానే మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నాం సార్. మేము డైలీ దానికి దీనికి కూడా అటెండ్ అవుతాం సార్. మేము అటెండ్ అవ్వాలి సార్, అటెండ్ అవ్వాలి. మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, అన్ని విషయాలు తెలుస్తుంది. అవును సార్, అవును. ఎందుకంటే మనము అన్ని విషయాలు కదా ఇక్కడ, ఎందుకంటే ఒకటి మాట్లాడకపోవడం ఉండదు. అవును సార్, అన్ని విషయాలు మాట్లాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత ముందు మాట్లాడుతూ ఉందాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశాలు ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ సార్. మన కుటుంబ సభ్యులందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇందులో పాల్గొని మంచి సబ్జెక్ట్ తీసుకుంటూ, మరి ఎంతో మంది మంచి మంచి లీడర్స్ వచ్చి చక్కని సబ్జెక్ట్ ఇస్తున్నారు. మరి రాజు చంద్రశేఖర్ గారు మాట్లాడారు, చాలా బాగుంది. అంతకుముందు రామ్ తేజ గారు చాలా లోతుల్లోకి వెళ్ళి మనకి బ్యాక్గ్రౌండ్ లో జరిగే సబ్జెక్ట్ మనకు అందించేటప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అదేవిధంగా మాలోతు రమేష్ సార్ అసలు చాలా బాగా చెప్తారు. అసలు లోతుల్లోకి వెళ్ళి మన బ్యాక్గ్రౌండ్ లో జరిగే చెప్పడం మూలంగానే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లేకపోతే మామూలుగా ఇట్లా డైరెక్ట్ గా జరిగేది పైదే చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఇది ఉంటుందా ఏమవుద్ది అనేది డౌట్లో ఉండేవాళ్ళం. వాళ్ళు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి సిస్టమ్ లో అసలు ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటది, ఇవన్నీ చక్కగా మాలోతు రమేష్ గారు కానీ చాలా బాగా చెప్తారు ఆయన. ఆ తర్వాత మన రామ్ తేజ్ గారు ఇచ్చిన క్లాసులు కూడా చాలా బాగున్నాయి, ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది మనకి. కరెక్ట్ సార్, 100%. అదే అసలు ప్రాజెక్ట్ సార్. సో అదే మనం మెయిన్ తెలుసుకోవాల్సింది అదనమాట. అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా. సో వెల్కమ్ రాజేష్ నాగరాజు, మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, మీకు కూడా ఇంట్రెస్ట్ ఇచ్చాం సార్. అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను వెంకీరాయలు, పుత్తూరు నుంచి సార్. సార్ మా టీం లీడర్ సురేష్ గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. దాంతో పాటు మీరు మీ గ్రేట్ సర్వీసు వెలకట్టలేంది, అమూల్యమైంది. నేను చెప్పేదానికి ఓట్స్ నాకు తెలిసిన పదాలు అయితే లేవు. మీరు కానీ తాటిపాముల శంకర్ సారు, కొంతమంది అతిరథ మహారథులు, ఇలాంటి గొప్ప వ్యక్తులంతా నిస్వార్థంగా మా అందరిలో ఒక కాంతిని, జ్యోతిని వెలిగిస్తున్నారు. లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది. నేనైతే హెవీగా ల్యాక్స్ లో పెట్టేసినాను, సబ్జెక్ట్ లేకుండా ఉన్నాను. మా టీం లీడర్ నాకు బ్రహ్మాండంగా చెప్తున్నారు సురేష్ గారు. 100% ఆయన మా వెల్ విషరు, ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, బాగా చేస్తున్నారు. కానీ నాలాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి నిజమైన గైడెన్స్, ట్రూ టీమ్ లీడర్స్ లేని వాళ్ళ పరిస్థితి అయితే, మీలాంటి వ్యక్తులు లేకపోతే, మీ యొక్క మీటింగ్ లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్ లో జ్యోతి అయితే వెలగదు, కాంతులు అయితే చెందవు సార్. కానీ మీరు నిస్వార్థంగా ఒక సంస్థ కోసం,
మీ వెనకాల అడుగులు వేసే వ్యక్తుల కోసం ఇంత పాటు ప్రయాసపడుతున్నారంటే రియలీ గ్రేట్ సార్. చాలా చాలా గ్రేట్. మీ యొక్క సేవలు మేము అనుక్షణం గుర్తు పెట్టుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మేము దాని అంతా పట్టించుకోకూడదు. 100% మీరు ట్రూ వెల్విషర్స్. గ్రూప్ లో ఉండే ఈ సిస్టమ్ లో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరి యొక్క శ్రేయభిలాషులు మీరు. కాబట్టి దయ ఉంచి మీరు ఏదో ఒకటో అరా వస్తాయి నెగిటివ్ వర్డ్స్ అవన్నీ పట్టించుకోవద్దని సార్. మీరు మిగతా 99.9 మెంబర్స్ యొక్క ఫ్యూచర్ ఆలోచించాను సార్. ఒకవేళ నేను ఎవరినైనా తప్పులు నేను ఏదైనా మాట్లాడిన దాంట్లో ఎవరైనా బాధపడేట్టుగా ఇబ్బంది పడేట్టుగా ఉంటే దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. నమస్కారం సార్. రాజేష్ సార్. నమస్తే సార్. అట్లే సార్, బాగా మాట్లాడారు సార్. అట్లే సార్. సో థ్యాంక్ యూ. షూర్ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీకు హెల్ప్ జరుగుతుంది అంటే మేము దీన్ని వదిలిపెట్టాము. ఎందుకంటే మేము సార్ చూడండి సార్, ఇప్పుడు ఇక్కడికి వచ్చే లీడర్లు కానీ ఇప్పుడు మీరు కానీ మనము చేసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీటింగ్ రాకుండా వాళ్ళకి డబ్బు అనేది వచ్చేస్తుంది. బట్ ఏంటంటే మనము నలుగురికి వచ్చి చెప్తే అది మరి ఒక 10 మంది మళ్ళీ డబ్బులు పెట్టుకుంటారా పెట్టుకోరా తర్వాత విషయం. బట్ అట్లీస్ట్ చేసుకున్న వారికైనా మరి దాన్ని ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఎలా ఈ ట్రస్ట్ వాలెట్ మనం ఎలా ముందుకు మరి వాడుకోవాలి, ఏం చేయాలనేది మన మీటింగ్ ద్వారా పబ్లిక్ కి అర్థమవుతుంది కదా సార్. లేకపోతే ఇది అర్థం కాదు. సో మీరు అందరూ వస్తేనే మరి ఇది మేము ఇలా కంటిన్యూ చేయగలుగుతున్నాము మీతోనే. సో లేదంటే మాకు కూడా మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మాకు మంచి అనిపిస్తుంది. లేకపోతే మేము మరి మాకు కూడా అయ్యో అందరికి అందుతుందో లేదో, మరి వాళ్ళకి ఇష్టం ఉందో లేదో, అన్నెసెసరీ అనవసరంగా వస్తున్నాం అనుకుంటున్నారా అన్న ఒక ఆలోచన మాకు కలుగుతుంది. లేదంటే సో మీరు ఇలా వచ్చి మాట్లాడితే మాకు ఎందుకంటే సంతోషం అనమాట. అంటే మీరు ఏం మాట్లాడరని కాదు అక్కడ. సో మీరు ఏది మాట్లాడినా మనసుతో అంటే మీ యొక్క అది గుండెల్లో నుంచి వస్తుంది మాట కనుక అర్థమవుతుంది అక్కడ. సో ఎందుకంటే మాకు మీకు మేము పర్సనల్ గా తెలీదు. సో బట్ ఇక్కడ జరిగింది మీరు చెప్పినారు. అది గ్రేట్ అనమాట. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ మీ యొక్క టీంను కూడా తెచ్చుకోండి, టీం తీసుకుంటారండి. థ్యాంక్ యూ సార్. కూడా అందరూ నేర్చుకోవడానికి ప్రయత్నించారు. ఇంకొకసారి కూడా ఇందాక ఎంటర్ చేశారు. ఇంకొకసారి ఇంతకుముందు ఎంటర్ చేశారు సార్. రండి సార్, మీకు అవకాశం ఇచ్చాను ఇంతకుముందు, మీరే హ్యాండిల్ చేస్తే వెల్కమ్ సార్. పేరు మర్చిపోయాను. ఓకే సార్, రాజేష్ నాగరాజ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు సార్? సార్ పుత్తూరు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం. సో రోజు సార్ మీ టీం కూడా ఈ యొక్క విషయాలు అందజేయండి. సార్ ష్యూర్ సార్. ఓకే సార్. నెక్స్ట్ మరి పార్ట్నర్స్ ఇంకా ఎవరన్నా ఉంటే మీకు ఇది ఎలా అనిపిస్తుంది మీటింగ్? ఓకేనా? ఎందుకంటే మీకు మేలే జరుగుతుందా? ఇంకా ఎవరైనా మీకు నచ్చిన విధంగా మరి నేను మాట్లాడచ్చు, చెప్పచ్చు. సో ఎందుకంటే మీరు అయ్యో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టుగా నేను ఎప్పుడు మాట్లాడాను సార్, ఈరోజు మాట్లాడాను. గ్రేట్, చాలా బాగా మాట్లాడారు సార్. ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు వీరభత్తిన. సో ఆ సార్ కూడా చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిన రాజేష్ నాగరాజ్ సార్ కూడా చాలా బాగా మాట్లాడారు. సో ఇప్పుడు కానీ మనము ట్రై చేయాలి, మనము మాట్లాడడానికి ట్రై చేయాలి. లేకపోతే ఎప్పుడు మాట్లాడలేము మనం. ఎందుకంటే అయ్యో గంట సేపు మాట్లాడాలా, 2 గంటల సేపు మాట్లాడాలని ఎవరు అంటలే ఇక్కడ. ఈవెన్ 1 hour 2 minutes అయినా కూడా సో మంచి అంటే మీకు తెలిసింది మాట్లాడచ్చు. మేము కూడా అంతే సార్. స్టార్టింగ్ లో మేము మైక్ అన్మ్యూట్ చేసుకుంటే మొత్తం చెమటలు వచ్చేటి, లేకపోతే ఎవరైనా పిలిస్తే చెమటలు వచ్చేటి. అప్పుడు జూమ్ నడుస్తున్నాయి, జూమ్ మీటింగ్. సో అందులో వాళ్ళు అడిగేవాళ్ళు, అది మీరు రండి మాట్లాడండి అంటే అన్మ్యూట్ చేసుకుంటే ఏం మాట్లాడాలా, ఫస్ట్ ఏమనాలా, ఏం కథ అని గజ వణికే వాళ్ళం. అంటే మన ఎదురుగా ఎవరైనా ఉంటే ఎట్లా వణికిపోతాం అట్లా వణికే వాళ్ళం ఇంకా మేము ఎక్కువగా. సో అలా ఎప్పుడు కానీ ఫీల్ అవ్వకూడదు.
సో ఇక్కడైతే మేమైతే మేము ఉన్నామని చెప్తున్నాం. అక్కడ మనకి ఎవరు చెప్పేవాళ్ళు కాదు. బట్ ఇక్కడైతే నో ప్రాబ్లం, మాట్లాడండి, మేము ఉన్నాం కదా అన్న ఒక ఆలోచన మీకు తెలియజేస్తున్నాం. సో అందుకని చెప్పేసి ఎవరు భయపడద్దు. సో కొత్త వాళ్ళు ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మీరు మాట్లాడకపోతే మేము మాట్లాడదాం, మా దగ్గర మాట్లాడిపోతాయని కాదు అక్కడ. బట్ ఏంటంటే మీరు కూడా పాల్గొంటే మీరు కూడా 1 hour 2 minutes లేదా 2 మాటలు, సో ఇందాక 2 సార్లు ఎంత బాగా మాట్లాడారు ఎగ్జాంపుల్, అది వాళ్ళ మనసులోంచి వచ్చింది మాట, అట్లా అనమాట. సో ఆ విధంగా మాకు రావాలి అనమాట. ఇక్కడ మేము ఏ ఒక్కరిని కూడా పర్సనల్ గా ఇన్వైట్ చేయలేదండి సార్. ఇప్పటికి మేము ఇక్కడ మా మీటింగ్ ఖచ్చితంగా మీరు రావాలని పర్సనల్ గా మేము ఇన్వైట్ చేయలే. ఎందుకంటే వాళ్ళుగా వస్తే వాళ్ళకు ఇక్కడ చెప్పే విషయాలు మైండ్కి ఎక్కుతాయి. వాళ్ళుగా వస్తే ఇక్కడ చెప్పే విషయాలు వాళ్ళ మైండ్ లోకి వెళ్తాయి, అప్పుడు వాళ్ళు ముందుకెళ్తారు. అందుకని తో ఎప్పుడు కానీ ఒక జస్ట్ లింక్ షేర్ చేసడం మందే అంతే. సో ఇప్పుడు పేరెంట్స్ గ్రూప్ లో కూడా ఎవరు లింక్ కూడా షేర్ చేస్తారు. ఏమైందంటే ఇది ఫిక్స్ అయిపోయింది వీళ్ళకి, మన లీడర్స్ కి వచ్చే వాళ్ళకి గ్రేట్ ఏంటంటే ఫిక్స్ అయిపోయారు అన్నమాట. సో వాళ్ళ దగ్గర ఈ యొక్క లింక్ అనేది ఫిక్స్ అయిపోయింది. అయ్యో మరి లింక్ ఏది అన్నట్టు లేదు. ఇంతకుముందు మీరు రండి అని అనేవాళ్ళము. సో అందుకే నేను ఏం చెప్తానంటే, సో మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా తయారైపోయాము ఆల్రెడీ. మనం అప్పుడప్పుడు కొంతమంది సార్లు అంటారు ఇక్కడ, అయ్యో మీటింగ్ లేకపోతే ఈ టైం అయిందంటే మేము ఎదురు చూస్తాం సార్, మేము 5 నిమిషాల ముందర నుంచి వెళ్ళే ఇంకా టైం అవుతుంది అన్న ఆలోచనలో మేము ఉంటాం సార్ అని. సో ఆ మాటలు వింటుంటే మాకు చాలా ఆనందం ఇస్తుంది నిజంగా. ఓకే, సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. రండి, ఇలాగే మీటింగ్ కంపల్సరీ అటెండ్ అవ్వండి, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకేనా? సో అప్పుడే మనకి ఇక్కడ మరి మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త విషయాలు లేనప్పుడు మనకు జనరల్ నాలెడ్జ్ వస్తుంది. సో వెల్కమ్ సార్, రేడియో సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నా సార్. నేను ఉప్పలపాటి గోవింద్ సార్, నా పేరు తెనాలి, గుంటూరు జిల్లా. సార్ నేను పెర్లవెన్ సిస్టంలో అమృతి స్టాండ్ ఎంబరాల్లో ఉన్నాను. అలాగనే పెర్లవెన్ సృష్టికర్త డాక్టర్ డానియల్ జాన్సన్ గారు పాదాభివందనాలు. అలాగనే సార్ మా అప్లైనర్ వచ్చి పెరిగి శివరామకృష్ణ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు థ్యాంక్ యూ. మాకు గత 5 సంవత్సరాల నుంచి మాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మీరు నిజంగా సార్ ఇప్పుడు దాకా 2 మాట్లాడారు. అలాగనే ముందుగా మన కువైట్ టెలిగ్రామ్ ఇంటర్నేషనల్ మీటింగ్లో ఉన్న దానపల్లి శంకరరావు గారు, అలానే కోట వెంకటేష్ గారు, అలానే మన వీరాంజనేయులు గారు, అలాగే గరికపాటి శ్రీనివాసరావు గారు, సల్లా పుల్లారావు గారు, అలాగే కేవీపీ యాదవ్ గారు, అలాగే మాలతు రమేష్ గారు, చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా అందరికీ థ్యాంక్ యూ సార్. అలాగే మిగతా పార్ట్నర్స్ అందరూ కూడా చాలా థ్యాంక్ యూ. ప్రతిరోజు ఉదయం రిచ్ భారత్ ఇంటర్నేషనల్ మీటింగ్లో కూడా చాలా సబ్జెక్ట్ చెబుతున్నారు సార్. మమ్మల్ని అందరినీ కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈవినింగ్ వచ్చేసరికి తమరి ద్వారా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే జూమ్ మీటింగ్ కానీ లేదా టెలిగ్రామ్ మీటింగ్లో కానించి కూడా మమ్మల్ని ఎంతగానో ముందు తీసుకెళ్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ టైంలో అయినా సరే మమ్మల్ని ఏ విధంగా సిస్టంలో ముందుకెళ్లాలా అనే దాని గురించి మీరు ఎంతగానో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. నిజంగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము మర్చిపోలేని వ్యక్తులు. ఎప్పుడు మా జీవితాంతం ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎలాంటి కష్టకాలంలో కూడా మాకు అండగా ఉంటున్నారు సార్ మీరు. మా సీనియర్స్ అందుబాటులో కొంతమంది లేకపోయినా మీరు పార్ట్నర్స్గా మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి ఎంతగానో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అలాగే మా టీంకి మేము కొంతమందికి తెలియపరుచుకుంటున్నాం. అలాగనే నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను ఎన్ని రకాలుగా ఇబ్బందులుగా ఉన్నా కూడా నాకు పీవీసీ మిఠా ఉంది, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, మాకు ఎప్పటికప్పుడు నన్ను ఉత్సాహపరుస్తున్నారు అని నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను సార్. మేము అలా ముందుకెళ్తున్నాము. ఆ ముందుకెళ్తానికి కారణంలో కూడా మీరందరూ గారు, అలాగనే మరి ముఖ్యంగా తాటిమాలి శంకర్ గారు, ఇట్లా సుజాతం గారు, మౌనిక మేడం గారు అయితే గత 3 రోజుల నుంచి వాటికి వైట్ పేపర్ గురించి తెలియపరుస్తున్నారు. దాని గురించి నాకు పెద్దగా అవగాహన కాకపోయినా కూడా ఆ వైట్ పేపర్ అంటే ఏందనేది నాకు ఎలా అర్థమవుతుంది సార్. చాలా బాగా వారు కూడా చాలా వివరంగా మాకు తెలియపరుస్తున్నారు సార్. ఈవినింగ్ వచ్చేసరికి ఈ 1.5 కార్యక్రమంలో మీరు మమ్మల్ని ప్రతిరోజు మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు సార్.
నిజంగా ఎందుకంటే అది కొన్ని సందర్భాల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించి, అలాగనే ఈ మధ్య కాలంలో చాలా కాలం అయింది మన కువైట్ మీటింగ్ లో మాట్లాడక. ప్రతిరోజు నేను చంద్రశేఖర్ గారు కానీ, అంతకుముందు రామతేజ గారు కానీ, లేదంటే ఇట్లా పేరు కోట ఇంగ్లీష్ గారు కానీ, మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ మనకు పార్ట్నర్స్ కి ఏది అవసరమో గమనించి మన కోట ఇంగ్లీష్ గారు మీకు ఒక మాట అందిస్తారు. దానికి మళ్ళీ మీరు ఎవరన్నా ఇవ్వటం, అసలు ఎంత బాండింగ్ సార్, ఎంత బాండింగ్. అసలు ఈ భావాలన్నీ అది ముందుకెళ్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము ఎలాంటి రాబోయే రోజుల్లో పీవీసీ మెట ఏ స్థాయికి, అలాగనే ఏ స్థాయిలో ఉన్నా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరిని కూడా మేము మర్చిపోకూడదని మేము ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం సార్, ఏ రోజుకి ఆ రోజు. అలాగనే సార్ మన ఇప్పుడు అప్డేట్స్ లో ఉంది, గత 5 సంవత్సరాల నుంచి కూడా మీకు తమకు తెలుసు. మేము కాస్త కూస్తో మేము కూడా మీ ద్వారా మేము తెలుసుకుంటాం అప్డేట్స్ ఏంటి అనేది, ఓర్పు సహనంతో వెళ్తున్నాము. అలాగనే మన పీవీసీ మెట కువైట్ టెలిగ్రామ్ మీటింగ్ లో ద్వారా ఎంతో మంది పార్ట్నర్స్ ఎన్నో విషయాలు తెలుసుకొని ఇక్కడ బాగా ట్రైనింగ్ అయ్యి, కొంతమంది రావటం లేదు, రాకపోయినా కూడా యూట్యూబ్ ద్వారా కానీ లేదంటే ఏదో ఒక విధంగా కానీ అన్ని తెలుసుకుంటూనే ఉన్నారని నా భావన సార్. అలాగే మన మార్నింగ్ రిచ్ భారత్ మీటింగ్ లో కూడా, టెలిగ్రామ్ మీటింగ్ లో కూడా అన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఎంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతో మందికి, ఎన్నో వందల వేల మందికి మన మీటింగ్లు ఉపయోగపడుతున్నాయి సార్. అలాగనే ఈ మనందరు పార్ట్నర్స్ మనోభావాల ద్వారా మన సిస్టమ్ మంచి అప్డేట్ ఇస్తుందని, డాక్టర్ డానియల్ జాన్సన్ గారు మన పీవీసీ మెట మంచి అప్డేట్ ఇస్తుందని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం సార్ రావాలని. అలాగనే మన మీటింగ్ 2 మీటింగులో ఉన్న ద్వారా మనోభావాలన్నీ అది అంటారు చూసారా, మనం ఏదైతే తలుస్తామో మన భగవంతుడు కూడా అలాగనే మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే మన డానియల్ జాన్సన్ గారు కూడా మన 2 మీటింగులో కొన్ని వందల వేల మంది మనోభావాలు తెలుసుకొని మనందరికీ మంచి ఫలితాలను ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, థ్యాంక్ యూ. చాలా కాలం అయింది సార్ తమరితో నేను మాట్లాడక, చాలా కాలం అయింది. అన్ని ప్రతిరోజు వస్తున్నాను కానీ చాలా కాలం, చాలా సంతోషంగా ఉంది సార్ ఇలా మీతో తమరితో పంచుకున్నందుకు. చాలా థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు కూడా. సో ఎందుకంటే ఎస్ మీరందరూ సార్, ఎందుకంటే మనము ఇప్పుడు కాదు సార్, నిజంగానే మనం 5 సంవత్సరాలు జర్నీ చేస్తున్నాం అంటే చాలా చాలా గ్రేట్ ఇది సార్. అది మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఇలా అటాచ్ అయిపోయామంటే నిజంగానే మీటింగ్ లేకపోతే ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను కనుక ఒక్కొక్కసారి ఇంటికి మాట్లాడుకున్నా కానీ అది పెద్దగా ఇదనిపించదు. కానీ ఇక్కడ మీటింగ్ లేకపోతే మాత్రం అరే ఏదో కోల్పోయాం, ఏదో లేదు ఈ టైంలో అన్న ఒక ఆలోచన కలుగుతుంది సార్. అలా అయిపోయాం మనం. ఎందుకంటే మీరందరూ వస్తున్నారు కనుకనే మనం ఇక్కడ దీన్ని మనం నడిపేయగలుగుతున్నాము, రాగలుగుతున్నాం, మనం అన్ని ఇక్కడ పంచుకోగలుగుతున్నాం మనం కలిసిగా. ఒకవేళ మీరే లేకపోతే సో మేము కూడా ఇట్లా ఎవరికి ఏంటి అనేది ఉండదు కదా సార్, అట్లా అనమాట. సో థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా విషయాలు మాట్లాడారు. అలాగనే సార్ మీకు ఈ టైంలో కూడా మీ ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చినా రాకపోయినా కొన్ని ముఖ్యమైన మీ రిలేటివ్స్ లో కానీ చుట్టాలలో కానీ ఎన్ని అవసరాలైనా కూడా అట్టిపెట్టి కూడా ఆగి కూడా మీరు మా కోసం టైం కేటాయిస్తున్నారు. అలాగనే మార్నింగ్ మన మాలతి రమేష్ గారు కానీ, మన తాటమాల శంకర్ గారు, వారు కూడా ఆ సమయాన్ని నిజంగా మన కువైట్ మీటింగ్ ద్వారా నుంచి వారికి కూడా నిజంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్ మనకి. ఎందుకంటే వారు కూడా మంచి సమయాన్ని వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు చెబుతున్నా సార్, తాటమాల శంకర్ గారు ఉన్నారు ఎర్లీ మార్నింగ్, వాళ్ళ ఫ్యామిలీ నిజంగా మేడం గారు కానీ, లేదు మీ మేడం గారు కానీ, లేదు మీ పిల్లలు కానీ, సార్ వాళ్ళ పిల్లలు కానీ, మీ అందరి టైం కూడా మా అందరి కోసం కేటాయిస్తున్నారు సార్. అలాగే మీ తల్లిదండ్రులకి, అలాగే మన తాటమాల శంకర్ గారి తల్లిదండ్రులకి, మాలతి రమేష్ గారు, సుజాతం గారు, మాలతి అట్లా పేరు లీడర్ గా ఉన్న వాళ్ళందరి తల్లిదండ్రులకి, ఎందుకంటే నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాబట్టి అందరూ కూడా పాదాభివందనాలు సార్. మీ అందరికి కూడా, మీ తల్లిదండ్రులందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఏంటంటే సార్ ఒక్కొక్కసారి ఏంటంటే సార్ మనము ఏమంటామంటే దీన్ని మనము ఇప్పుడు అన్ని కావాలంటే కుదరదు సార్. కొన్ని టైంలో ఎన్నోసార్లు ఇప్పుడు మీరు చెప్పిన మాలతి రామ సార్ కావచ్చు, లేకపోతే తాటమాల శంకర్ సార్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, నేను అందరి పేర్లు తీయలేకపోతున్నాను, బట్ మీరు తీశారు ఆల్రెడీ. బట్ వాళ్ళకు కూడా ఎన్నో టైంలో ఇక్కడ మీటింగ్ ఉన్న సమయంలో కూడా మరి పర్సనల్ పనులు ఉండొచ్చు, అయినా కూడా మనకు చెప్పకుండా కూడా చాలా సార్లు వాటిని మనము మానుకొని కూడా నిలబడ్డ రోజులు ఉంటాయి సార్. ఎందుకంటే
ఏంటంటే కమిట్మెంట్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ మనము అవును సార్. మనని ఇప్పుడు మీరు ఉన్నారంటే ఇప్పుడు మీరు వచ్చారంటే మేము వచ్చాం కరెక్టే. బట్ ఏంటంటే మీరు అందరూ వచ్చారు. బట్ మీరు అందరూ వచ్చారు మీ టైం తీసుకొని అలాగని చెప్పేసి ఇప్పుడు మేము సైలెన్స్ ఉండో లేకపోతే మాకు పనులు ఉన్నాయని చెప్పేసి మేము పక్కగా జరిగితే సో ఎందుకంటే అరే మమ్మల్ని వీళ్ళు నమ్ముకొని వచ్చారంటే మేము నమ్ముకోవడం అంటే ఏదో డబ్బుల విషయం కాదు, ఇంకోటి కాదు, నాలెడ్జ్ విషయంలో అనుకోవచ్చు మనం సార్. సో డబ్బు అనేది వేరే విషయం, డబ్బు అనేది బై డిఫాల్ట్, అది డబ్బు తర్వాత అవును విషయం, డబ్బు అనేది తర్వాత విషయం. బట్ ఏంటంటే ఇక్కడ మా ఫ్యామిలీ మన అందరం కలుద్దాం అని వచ్చాము. సో అలా మనది అనుకున్నప్పుడు ఇది కూడా మనదే అన్నమాట. అంటే కొన్ని అప్పుడప్పుడు అలా మనము కొన్నింటి పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ టైంలో ఇదే ఎగ్జాంపుల్ ఈ టైంలో ఉన్నాము, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సో నేను ఇక నాకే జరిగింది కొన్నిసార్లు. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ స్టార్ట్ చేయడము లేదంటేనేమో ఇంటి కౌన్సిల్ లేదంటే మన బంధువులలోనో ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడము. సో ఎవరన్నా ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే నాకు చాలా సంతోషం వేస్తుండే, అంటే అప్పుడప్పుడు. సో ఎవరు లేకపోతే నేను ఎవరిని పిలవాలి అన్న ఒక ఆలోచన కలుగుతుండే. అయినా ఇప్పుడు పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒకరు మీరు వస్తున్నారు. ఇక్కడ మనకి చాలా సార్లు తాటూరు శంకర్ సార్ కానీ, చాలా సార్లు మన కోట వెంకటేష్ కానీ, చాలా సార్లు మన దానమూరి శంకర్రావు సార్ కావచ్చు, చాలా సార్లు మన మాలతి రమేష్ సార్ కావచ్చు, అంటే బాలనరసింహ సార్ కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకంటే వస్తున్నారు. సో ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తున్నాడు అప్పుడప్పుడు. ఏమంటే నేను రెడీ, నేను చెప్పడానికి రెడీ. బట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి నాకు కొంచెం ఎమర్జెన్సీ అయినప్పుడు లేదా ఒక్కొక్కసారి ఏంటంటే ఇదే టైంలో ఒకవేళ డ్యూటీ నుంచి కాల్ వచ్చింది, కంపెనీ నుంచి కాల్ వచ్చింది అనుకోండి. ఎందుకంటే నేను చేసేది వర్క్ ఏంటంటే ఇంపార్టెన్స్ వర్క్ అనమాట. అప్పుడప్పుడు అలా కూడా కాల్స్ వస్తాయి. సో వాళ్ళకి నేను అటెండ్ చేయాలి. ఇది నా ఫోన్ నెంబరే, బట్ ఏంటంటే నా ఫోనే, కంపెనీ నుంచి నేను ఫోన్ కూడా తీసుకోను, నెంబర్ కూడా తీసుకోను. ఎందుకంటే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుంటే సో అట్లీస్ట్ ఎనీ టైం అటెండ్ చేయాల్సి వస్తాయి అన్నమాట. నేను ఎన్నిసార్లు ఈ కంపెనీ చేంజ్ చేసినా కూడా నాకు నెంబర్ ఇస్తా అంటే నేను తీసుకోను. బట్ నేను చెప్తాను మీకు నేను ఎనీ టైం అటెండ్ అవుతాను, నా నెంబర్తో మీకు అటెండ్ అవుతాను. అట్లేం లేదు మీరు నేను అటెండ్ అవ్వడానికి కాదు, అటెండ్ అవుతాను, కానీ నాకు కంపెనీ నెంబర్ వద్దని చెప్తాను డైరెక్ట్ గా అనమాట. సో ఈ విధంగా అలా ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా అయ్యో ఎవరన్నా ఇక్కడ మాట్లాడితే బాగుండు అన్న అప్పుడప్పుడు కలుగుతుంది అనమాట. అంటే అలాంటి టైంలో కలుగుతుంది. లేకపోతే మనం మాట్లాడడానికి నో ప్రాబ్లం, మనకేం ఇది కాదు, మనం మాట్లాడలేమని కాదు, లేకపోతే ఇది కాదు. సో మీరు అందరూ వస్తున్నారు కనుకనే మనం కూడా అందరం ఒక ఫ్యామిలీకి అటాచ్మెంట్ అయ్యాం. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, మంచి మీరు కూడా మీరు వచ్చారు, మంచి విషయం, మాకు కూడా చాలా సంతోషం వేసి మాట్లాడారు ఈ రోజు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మరి పార్ట్నర్స్, సో ఏదైనా కావాలనుకున్నప్పుడు కొన్ని సార్లు కొన్ని వదులుకోవాలి. సో అలాంటి టైంలోనే మరి అన్ని కావాలంటే ఏమంటాం కదా, అంటారు కదా శాస్త్రం ఉంది, అవ్వ కావాలా బువ్వ కావాలంటే సేమ్ టైంలో దొరకదు. సో ఒక్కొక్కసారి డిఫరెంట్ గా కూడా ఉంటుంది. అలా మరి ఉండాలి. మరి మనం ఏమంటుంది దాన్ని అలా ఖచ్చితంగా మనము కొన్ని పక్కన పెట్టుకొని కూడా ఉండాల్సి వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్లీజ్ కమెంట్ లీడర్స్. సో అయితే ఇక్కడ ఒకటి నేను టైప్ చేశాను, ఇక్కడ మీ అందరికి చెప్పడానికి. బిట్ కాయిన్ హాల్వింగ్ అంటే ఏమిటి ఇన్ తెలుగు అన్నాను. మరి ఇతను చెప్తాడంట. జనవరి 10న చేశాడు ఇతను. ఒక్కసారి విందామా మరి సార్? ఇది యూట్యూబ్ లో ప్లే అవుతుంది అనుకుంటే ఒకసారి వాయిస్ వస్తుందా తెలియదు, చూస్తాను నేను. ఒక్క నిమిషం చూద్దాం, బలబల వస్తే పెడదాం. ఇది 1 minute. నేను ఇక్కడ టైప్ చేశాను అనమాట, బిట్ కాయిన్ హాల్వింగ్ అంటే ఏంటి అని టైప్ చేశాను. అలా చూశాను, ఏమైనా రాసింది వస్తేమనుకుంటే ఇక్కడ వీడియో అది వచ్చింది, యూట్యూబ్ వచ్చింది డైరెక్ట్ గా. వాయిస్ వస్తుందా సార్? రావట్లేదు. వాయిస్ బాగానే ఉందండి, బాగానే ఉంది. నా వాయిస్ ఉంది కానీ వీడియో వాయిసింగ్ లేదు. ఒక్క నిమిషం, అది స్టార్ట్ కాలేదు. కరెక్ట్ మీరు అన్నట్టు చూద్దాం బాగానే. ఒక్క నిమిషం. సుమన్ టీవీ రియాలిటీ ఏదో సంథింగ్ వచ్చింది. జస్ట్ ఊరికి అలా టైప్ చేశాను నేను. 1 minute చూస్తాను. مرحبا، أنا اسمي أحمد. هل تعلم أن ملايين الأشخاص يكسبون المال من التداول كل يوم؟ Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శ్రీష్ గారు. సో మనం చూస్తూ ఉన్నాం బిట్కో కాయిన్ గురించి కావచ్చు, లేదంటే క్రిప్టో కరెన్సీలో రోజుకి వస్తున్న అప్డేట్స్ గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నాం. అదే విధంగా ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీలో ఆల్వింగ్ అనేది బాగా ట్రెండ్
చూస్తాను. బాగా చెప్తేనేమో మొత్తం ప్లే చేస్తా, 8 నిమిషాలు ఉంది, లేకపోతేనే మధ్యలో ఆపేస్తా. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే. అవుతూ ఉంది. ఇంతగా న్యూస్ ఏంటండి, అసలు అదంటే ఏంటి? శిరీష గారు, మనం బిట్ కాయిన్ నెట్వర్క్ గురించి చాలా వీడియోస్ చేశాము. ఎప్పుడు చేసినా ఏదో కొత్త న్యూస్ మాత్రం దీని చుట్టూ తిరుగుతూనే ఉంది. బిట్ కాయిన్లో ఆల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెట్వర్క్ అంటే బిట్ కాయిన్ ప్రైస్ పెరగడానికి కూడా ఈ ఆల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇది మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు మన యూజర్స్ అందరూ మనీ గురించి కొన్ని టిప్స్ అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఒక మంచి టిప్ నేను షేర్ చేస్తున్నానండి. సరే, దీని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా దగ్గర ఒక ప్యాక్ ముక్కలు ఉన్నాయండి. అంటే ఒక డెక్ ఉందనుకోండి. నేనేం చెప్పానంటే, శిరీష్ గారు ఒక ప్యాక్ ముక్క వచ్చేసి 10 రూపాయలు అని చెప్పాను. మీకు ఎన్ని కావాలని అడిగాను. సో మరి మీరు ఎన్ని తీసుకుంటారు? ఒక 5. మీరు 5 తీసుకుంటారు కదండి. ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఇదే. ఆడించేవాడు ఏం చేస్తున్నాడు, నా దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇది దీని వాల్యూ కావాలి అని అడుగుతున్నారు. కానీ నేను ఏమన్నా మీకు రిజల్ట్ చెప్పానా? ఈ ప్యాక్ ముక్కలు కొంటే మీకు ఏమన్నా లాటరీ వచ్చిందని చెప్పానా? లేదా అమౌంట్ వచ్చింది, నా దగ్గర ఏమన్నా హైయెస్ట్ కార్డు ఉంటే మీకు అమౌంట్ ఇస్తానని చెప్పానా? చెప్పలేదు. అయినా మీరేమన్నారు? 5 కావాలన్నారు. సో ప్రపంచంలో జరిగేది ఒకటే అండి. ఎండ్ రిజల్ట్ తెలియకుండా మీరు దిగమాకండి. ఏదైనా మీరు బిజినెస్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా, ట్రేడింగ్ అయినా, ఏం చేసినా ఎండ్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ ఎండ్ రిజల్ట్ తెలిసిన తర్వాత దిగుతారో వాళ్ళు ప్రాఫిట్ జోన్లో ఉంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్లో ఇంపార్టెంట్ బేసిక్ అండి. మీకు ఎవరో ఒక ఆపర్చునిటీ చెప్పారు, అలా అని డైరెక్ట్గా దిగకుండా, ఓకే నేను ఏమంటే మీరు ప్యాక్ ముక్కలు 10 రూపాయలు అన్నారు కదా, ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్ మీరు వేసి, ఇది తీసుకుంటే ఒక మీ దగ్గర హైయెస్ట్ కార్డు ఉంటే నేను 100 రూపాయలు ఇస్తానంటే అప్పుడు ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది. అప్పుడు మీరు ముందుకు వేయచ్చు ఆ స్టెప్ అనేది. అదే ఎండ్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్ కానీ, మీ ఫ్యామిలీలో కానీ, లేదా మీరు ఒక పెద్ద బిజినెస్ చేయాలంటే వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్, ఇది చేయడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అనేది ఆలోచించాలి. ఇన్వెస్ట్మెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ బేసిక్ ఫండమెంటల్. సో మన యూజర్స్కి ఇది షేర్ చేయాలనిపించింది. ఇది నా సొంతంది ఏం కాదండి, నేను కూడా బుక్లో చదివాను దీని గురించి. చాలా ఇంపాక్ట్ అనిపించింది నాకైతే. సో ఇలాంటి ఎన్నో విషయాలు మనం రాబోయే వీడియోలో కూడా షేర్ చేద్దాం. బట్ మన మెయిన్ టాపిక్ క్రిప్టో కరెన్సీ కాబట్టి బిట్ కాయిన్ ఆల్వింగ్. బిట్ కాయిన్ ఆల్వింగ్ అంటే ఏంటి, దానివల్ల మనీ ఎలా సంపాదించుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బిట్ కాయిన్ నెట్వర్క్లో మెయిన్ అసలు ఎందుకు ఫేమస్ అయిందంటే అండి, ముందు కాయిన్ వాల్యూ ఫిక్స్ చేశారు. ఎంత ఫిక్స్ చేశారు? 21 మిలియన్స్ కన్నా ఎక్కువ కాయిన్స్ అనేది మేము మార్కెట్లో తీసుకురాము. రాజేష్ సార్, స్క్రీన్ స్టాప్ అయింది. ఓకే ఓకే, ఒక్క స్క్రీన్ స్టాప్ అయిందా? ఎందుకు అదే చూస్తున్నాను. 1 మినిట్ సార్. పని సార్ మీరు చెప్పి, ఎందుకంటే నేను అదే డౌట్ వచ్చింది నాకు. సౌండ్ రాకపోవట్లే నాకు డౌట్ వచ్చింది. సార్ ఎందుకు పని అయిందో 1 మినిట్ సార్, చూస్తున్నాను. ఓకే, ఎందుకు బంద్ అయింది మరి తెలీదు. ఒక్క నిమిషం. దాన్ని నేను ల్యాండ్స్కేప్ చేశాను. ల్యాండ్స్కేప్ చేస్తే పోతుందా ఆటోమేటిక్గా ఏంటి? పోదు సార్, పోదు. పోదా? ఓకే ఓకే. ఫోర్ ఇయర్స్కి 4 సంవత్సరాలకి ఆఫ్ చేసుకుంటూ వచ్చారనమాట. దానివల్ల బిట్ కాయిన్ ఆల్వింగ్, లేటెస్ట్ ఆల్వింగ్ వచ్చేసి ప్రీవియస్గా 2020లో జరిగింది. నెక్స్ట్ ఆల్వింగ్ వచ్చేసి 2024లో జరుగుతుందండి. 2024లో ఎప్పుడు అనుకుంటే ప్రిడిక్షన్ వచ్చేసి ఏప్రిల్ మంత్లో జరిగింది. ఆ టైంకి ఏం జరిగింది అంటే 6 బిట్ కాయిన్స్ వస్తున్నాయండి, అంటే రివార్డ్ కింద. అంటే మార్కెట్లోకి ఏమవుతుంది, సప్లై అనేది 6 బిట్ కాయిన్స్ వస్తుంది అప్రాక్సిమేట్గా. 6.25 యాక్చువల్గా చెప్పాలంటే, బట్ నేను అప్రాక్సిమేట్గా ఈజీ కోసం ఒక 6 బిట్ కాయిన్స్ వస్తున్నాయి. ఏప్రిల్ 2020 ఇది ఈ మంత్ ఈ ఏప్రిల్లో 2024 ఏం జరుగుతుందంటే, ఈ రివార్డ్ 6 నుంచి ఏం చేస్తారంటే ఆల్వింగ్ అంటే 3 ఇస్తారనమాట. అప్పుడు ఏమైందంటే బిట్ కాయిన్ సప్లై ఏమో తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఏం జరగాలి, సప్లై అండ్ డిమాండ్ ప్రకారం రేట్ పెరగాలి. అందుకనే బిట్ కాయిన్ ఆల్వింగ్ అంటే మైనర్స్కి వచ్చే రివార్డ్ తగ్గిపోయింది. ఆటోమేటిక్గా సప్లై అనేది మార్కెట్లో అనేది అంతకు ముందు కన్నా చాలా తక్కువ ఉంటుంది, రేట్ అనేది పెరిగింది. హిస్టారిక్గా చూసుకుంటే మనం ఎప్పుడైతే ఆల్వింగ్ జరిగిందో
ఆ టైమ్స్ అప్పుడల్లా బిట్ కాయిన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు కూడా అదే జరిగిద్దని అందరూ దానికోసమే చూస్తున్నారు. ముందే వాళ్ళ పోర్ట్ఫోలియో కొంచెం బిట్ కాయిన్ పెట్టుకుంటున్నారు. అయితే మనం ఈ వీడియోలో ఎన్ని డిస్కస్ చేసినా మళ్ళీ ఇంకోసారి చెబుతాను, ఎడ్యుకేషన్ పర్పసే కానీ వాళ్ళు మనం బిట్ కాయిన్ కొనమని చెప్పట్లా. ఇట్స్ జస్ట్ లైక్ ఆల్వింగ్ అంటే ఏంటని చాలా మంది తెలియదు. అరే బిట్ కాయిన్ ఆల్వింగ్ ఉందిరా ఏప్రిల్ నెలలో ఇప్పుడే కొన్ని పెట్టుకోండి అంటారు. అసలు ఆ కాన్సెప్ట్ తెలియకుండా కొనొద్దు. ఆల్వింగ్ అంటే ఏంటంటే మైనస్కి వచ్చే బిట్ కాయిన్ యొక్క సప్లై తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ప్రైస్ అవ్వాలి అనేది ఇంకోటి వచ్చింది. సో మీకు క్లారిటీ వచ్చిందండి. బిట్ కాయిన్ ఆల్వింగ్ అంటే సప్లై అనేది తగ్గిస్తూ ఉంటారు. ఇట్స్ ఎవ్రీ 4 yearsకి. ఇది ఎప్పుడు దాకా జరిగిద్దండి ఈ ప్రాసెస్? 2140 అంటే 2140 సంవత్సరం దాకా ఆ నెట్వర్క్ ఉన్నంత వరకు ఈ ఆల్వింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2024లో 3 బిట్ కాయిన్స్ అనుకున్నాం కదా, 2028లో 1.5 బిట్ కాయిన్ వచ్చింది రివార్డ్ అనేది. అంటే ఇవన్నీ క్యాల్కులేషన్ చేసి అసలు అప్పుడు కల్లా వాళ్ళకి చాలా మంది ఫారిన్ కంట్రీస్లో మా పిల్లలకి బిట్ కాయిన్ కూడా ఒక చిన్న అసెట్ కింద ఇద్దామని అనుకుంటున్నామని అంటున్నారండి. జనరేషన్ అనేది మారారు. అప్పట్లాగా భూములు ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు, ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఈ ఫ్యూచర్లో డిజిటల్ కరెన్సీలో బిట్ కాయిన్ కూడా దే ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ ఏ అసెట్ అనమాట. అంతకుముందు స్పెక్యులేషన్ ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దీన్ని కూడా ఒక రకమైన ఆస్తి లాగా చూస్తున్నారు. ఎందుకంటే అర్జెంటీనాలో ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఉన్నారు కదా, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. వాళ్ళు ఈ క్రిప్టో కరెన్సీకి ఫేవర్ అనమాట. అంటే మేము అసలు సిబిడిసిని మేము క్యాన్సిల్ చేసి బిట్ కాయిన్నే మేము లీగల్ టెండర్ లాగా చేస్తున్నామని అనౌన్స్ చేస్తున్నారు. ఇండియాలో వచ్చేసి ఏంటంటే మీరు బిట్ కాయిన్ ట్రేడింగ్ చేసుకుని ప్రాఫిట్స్ వస్తే మాత్రం 30% పే చేయండి. లీగల్ టెండర్ కాదు. అంటే నేను బిట్ కాయిన్ తీసుకెళ్ళి గోల్డ్ కొంటానంటే మన గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. ఇట్స్ ఇల్లీగల్ కిందకు వచ్చేది. చాలా మంది అడుగుతారు అనమాట, సార్ ఇది ఇల్లీగల్ కదా అని అంటారు. ఇల్లీగల్ అంటే ఏంటంటే అండి, ఇల్లీగల్ అంటే మనం బిట్ కాయిన్ ఉపయోగించి ఒక ప్రోడక్ట్ అనేది కొనకూడదు ఇండియాలో, అంతేగాని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఆ ట్రేడింగ్ చేసుకునే స్ట్రాటజీలో కొన్ని చాలా ఉంటాయి. అవన్నీ తెలుసుకున్న వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే శిరీష్ గారు, లేటెస్ట్గా అసలు మైక్రో స్ట్రాటజీ అనేది పెద్ద ఫర్మ్ అండి, అసెట్ మేనేజ్మెంట్ ఫర్మ్. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని లక్షల బిట్ కాయిన్లు ఆల్రెడీ ఉన్నాయి. లేటెస్ట్గా ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే అమెరికాలో, నేను మా యొక్క కంపెనీ అంటే మైక్రో స్ట్రాటజీ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేశారో ఆ చైర్మన్, నేను ఇవి సెల్ చేసి ఆ యొక్క అమౌంట్ అప్రాక్సిమేట్గా $200 billion అండి. ఇండియా కరెన్సీలో చెప్పుకుంటే 200 కోట్లు అప్రాక్సిమేట్గా. ఆ అన్ని డబ్బులతో నేను బిట్ కాయిన్ కొని స్టోర్ చేసుకుంటాను అని చెప్పాడు అనమాట. సో ఇంత పాజిటివ్ న్యూస్లు వస్తున్నాయి మార్కెట్లోకి. ఇవన్నీ తెలియక చాలా మంది బిట్ కాయిన్ ఆల్వింగ్ జరిగినప్పుడు పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే సప్లై అనేది తగ్గిపోయింది. సప్లై తగ్గిపోయినప్పుడు డిమాండ్ రేషియో ప్రకారం పెరిగింది. అయితే ఈ టైంలో కొంతమంది అమ్మే వాళ్ళు ఉంటారు తెలివిగా. దీన్నే చూసుకొని ఒక స్టెప్ అనేది మనం ఫార్వర్డ్ చేసుకుంటే మన సక్సెస్ అనేది ఈ క్రిప్టో ప్రపంచంలో సాధించవచ్చండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇలా ఎవరైనా కూడా క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవాలి, రైట్ వేలో, రైట్ ప్లాట్ఫామ్లో, ఎస్పెషల్లీ మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఫేక్ ఉంటాయి, రియల్లీ ఏ విధంగా తెలుసుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకునే వాళ్ళు అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంట? ఇండియాలో మనకి సుమారు ఒక 31 ఎక్స్చేంజ్లు ఉన్నాయండి. ఈ గవర్నమెంట్ చేత సో ఇది మనం దేని గురించి యాక్చువల్లీ నేను అంటే జస్ట్ ఇక్కడ సెర్చ్ చేస్తుంటే అది వచ్చిందనమాట. సో ఎందుకంటే హాల్విన్ అంటే ఏంటిది అనేది అందుకని చెప్పేసి నేను మీకు జస్ట్ ప్లే చేశాను అంతే. జస్ట్ జనరల్ నాలెడ్జ్ గురించి అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, నైస్ వీడియో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే దీనివల్ల కూడా మనకి ఏంటంటే జస్ట్ జనరల్ నాలెడ్జ్ అనేది అర్థమవుతుంది కదా సార్. సో అదే వేరే వాళ్ళని అడిగేవాళ్ళు అనమాట, ఇట్లా హాల్విన్ అంటే ఏంటి అని చెప్పేసి. మీరు చాలా సార్లు చెప్పారు దాన్ని ఆల్రెడీ, మన నరసింహ సార్, బాగా సార్. ఎట్లా అంటే కొద్దిగా అంతా మీకు, ఎందుకంటే మన అందరికి కూడా మరి ఇక్కడ తెలుస్తుంది కదా అన్న ఆలోచనతో, ఎందుకంటే గూగుల్లోకి వెళ్ళి నేను ఇక్కడ జస్ట్ టైప్ చేశాను. ఇక్కడ గూగుల్లో నేను జస్ట్ టైప్ చేశాను, ఇక్కడ రాస్తే నేను అనుకున్నా ఏమన్నా రాసి వస్తుందేమో ఇక్కడ, అంటే టెక్స్ట్ పరంగా వస్తుందేమో అని చెప్పి నేను అనుకొని, చూడండి, బిట్ కాయిన్ హాల్విన్ అంటే ఏమిటి ఇన్ తెలుగు అని రాశాను అనమాట. సో ఇది వచ్చేసింది అనమాట. మనకు కొద్దిగా మళ్ళీ రీప్రెస్ అయినట్టుంది కదా సార్. అంతే కదా సార్, అలా మనం తెలుసుకోవాలి.
ఓకే 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 తెలుసుకోవాలి సార్ గ్యారంటీగా. ఎస్ ఎస్ అలాగని చెప్పేసి మీరు ఎవరు కానీ ఇక్కడ కొంతమంది ఇక్కడ టైప్ చేశారు కదా, మీరు ఇక్కడ పీవీసీ గురించి టైప్ చేస్తే ఈ రోజు కానీ ఒక 4 రోజుల క్రితం ఒక వ్యక్తి వీడియో చేశాడు. ఒక వ్యక్తి వీడియో చేసి ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక విషయం చెప్తాను సార్. మనము ఇంతకు ముందు వేరే కాన్సెప్ట్లలో మనం వర్క్ చేస్తే మనము ఏదైతే ఈ పీవీసీ మరియు .ivoకి.com మనము ఈ ట్రస్ట్ వాలెట్ పెట్టుకున్నామో దానికి మీరు యూటిలైజ్ చేయొద్దు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏమంటారు సార్? మనం చెప్పుకున్నామో లేదు సార్? మీరు మల్టిపుల్లో చాలా మంది వర్క్ చేస్తున్నారు, అది మీ ఇష్టము. బట్ ఏంటంటే ఆ ట్రస్ట్ దానికి దీనికి ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేయకండి అని చెప్పుకున్నామా లేదు సార్? ఎస్ సార్ చెప్పుకున్నాము. సో అది ఎందుకు చెప్పుకున్నాము అంటే, మేబీ మనకు సడన్లీ ఎందుకంటే దానివల్ల ఏదైనా జరిగితే మన అసెట్ పోతుంది అని, మన అసెట్ పోవచ్చు అని, ఖచ్చితంగా పోతుందని కాదు, పోవచ్చు, మేబీ చెప్పలేము. సో అందుకని చెప్పేసి ఒక అతను మంచి వీడియో చేశాడు. బట్ ఏంటంటే ఇక్కడ ఆ మంచి వీడియో చేసేటప్పుడు ఎవరైనా నీకు 1 minute 2 minutes చూస్తాడు వీడియోని. 10 నిమిషాల వీడియో ఉంటే 1 hour 2 minutes తన ఇంట్రెస్ట్ గురించి చూస్తాడు, ఇంట్రెస్ట్ పెట్టి మనం వీడియోలు చేస్తే ఏదన్నా. సో తను చెప్పింది మంచి అక్కడ. బట్ స్టార్టింగ్ లో ఏం చెప్పాడు? నాది పీవీసీ పోయింది, నాది బిఎన్బి పోయింది, $150 సంబంధించిన బిఎన్బి పోయింది, పీవీసీ పోయింది, అది ఇది అని ముందు చెప్పేశాడు. సో ఎవరైనా ఏమనుకుంటారు? సో సిస్టమ్ కాల్ చేసింది, సిస్టమ్ తీసుకుంది, అందుకే మిమ్మల్ని కనెక్టెడ్ పీవీసీ మెడల్ పెట్టుకోకద్దన్నాను అని చెప్తున్నాడు. ఇదంతా వింటే ఇప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఇప్పుడు నేను చెప్పినంతలో మీకు ఏమనిపించింది అంటే పీవీసీ వాళ్ళ దొంగలు, రైట్, పీవీసీ వాళ్ళ దొంగలు, మనము పీవీసీలో మనము ఇది పెట్టుకుంటే వాళ్ళు కొట్టేశారు అని మనం అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరికైనా ఎంత పిసోడిగా అయినా అనిపిస్తుంది. సో అది పూర్తిగా ఎవరు చూసారు దాన్ని, ఆ వీడియోని? మేబీ పూర్తిగా చూసినా కూడా ఫస్ట్ నువ్వు ఎక్కించావు, ఆల్రెడీ నువ్వు ఇంజెక్ట్ చేసావు, నువ్వు ఆల్రెడీ ఇంజెక్ట్ చేసావు. ఏంటంటే నెగిటివ్ ఇంజెక్ట్ చేసావు, దెన్ పాజిటివ్ ఎక్కిస్తుంటే ఎక్కడి నుంచి ఎక్కిస్తావు? సో తర్వాత ఏం చెప్తున్నాడు అందులో? ఇదంతా చెప్పి ఇది ఎందుకు పోయింది అంటే, నేను వేరే బిజినెస్ లో వర్క్ చేస్తున్నాను, దానికి నేను కనెక్ట్ చేశాను, సో దాని వల్ల పోయినని చెప్పొచ్చింది. సో వాడికి తలకాయ అంటే ఇక్కడ అనకూడదు, కానీ ఇలాంటప్పుడు నాకు కోపం వస్తుంది కొన్ని విషయాలలో. అంటే చెప్పు, నువ్వు కరెక్ట్ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ నువ్వు ముందు చెప్పు. నువ్వు మొత్తం నెగిటివ్ చెప్పుకొచ్చి అప్పటి వరకు అక్కడ చూసి కరెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ పీవీసీ కానీ పర్లవిన్ అంటే నెగిటివ్ అనే 90% 90 కాదు సార్ 98% అంటారు పబ్లిక్ వాళ్ళు. అంటే అలా అయిపోయింది అట్లా. అంటే వాళ్ళు అలా తయారు చేశారు పబ్లిక్. సో వాళ్ళు ఒక మాట అంటే 10 మాటలు వాళ్ళే అనుకుంటున్నారు, మనం అనేదానికి అవసరం లేదు నెగిటివ్ గురించి. సో అలాంటి టైం లోపల నువ్వు మంచి వీడియోలు చేస్తావు అని చెప్పేసి నీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు అలాంటి విషయాలు మాట్లాడితే ఎట్లా? సో అలాంటప్పుడు నేను ఈరోజు ఏం చేసిన, స్ట్రైక్ వేసాను. సో నువ్వు చేస్తున్నావు కరెక్టే, నేను ఏమంటాను దాన్ని అంటే మన మెసేజ్ పోతుంది దానికి యూట్యూబ్కి. విషయం ఏంటంటే నువ్వు చెప్పే విషయాన్ని కరెక్ట్గా అందించు. ఇట్స్ ఓకే. నువ్వు లాస్ట్ మూమెంట్లో 8 నిమిషాల వ్యవధిలో 6 నిమిషాలు దాని గురించి మాట్లాడండి, లాస్ట్ 2 నిమిషాలు మాత్రము మీరు వేరే వ్యాలెట్కు కనెక్ట్ చేసుకోకద్దండి. వేరే దాంట్లో పనిచేస్తే ఈ వ్యాలెట్ కాకుండా దానికి స్పెషల్గా వాడుకోండి. మనము పీవీసీలో చాలా సంపాదించుకోవచ్చు, ఎవరు భయపడద్దు మళ్ళీ అయిపోయింది. అది ఎవడినాలా ఆ మాటలు? 8 నిమిషాల వ్యవధి అయితే 6 నిమిషాలు రాంగ్ చెప్పిండు, 2 నిమిషాలు బరాబర్ చెప్పిండు. సో అంటే అర్థం ఏంటి? సో పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో అలా ఉంటారనమాట. ఓకే, సో దాని గురించి వదిలేసేయండి, మీకు చెప్తాను. అందులో ఉన్న సారాంశం మీకు చెప్తాను. ఏంటంటే అది వదిలేసేయండి, నేను మీకు చెప్తాను ఇప్పుడు ఒకటి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు బిట్ కాయిన్ వచ్చింది, మళ్ళీ ఇందాక బిట్ కాయిన్ కనుక బిట్ కాయిన్ వచ్చింది. సో నేను కూడా మీ అందరికి ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎవరు కానీ
మీకు pvcmeter.io pvcmeter.com కానీ మీరు యూటిలైజ్ చేస్తున్నారు కదా, దీనికి మీరు మల్టిపుల్లో వర్క్ చేస్తున్నారు. మల్టిపుల్ అంటే సార్ పీవీసీ కాకుండా ఇంకా వేరే వేరే దాంట్లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. అది మీ ఇష్టం. కానీ మీరు ఏం చేయండి అంటే, మీరు తప్పి కూడా దానికి కూడా ట్రస్ట్ కార్డ్ అవసరం కదా, ఆ దానికి కూడా. సో మీరు ఇందులో ఆ కాయిన్ని యాడ్ చేయకండి, ఇందులో ఆ కాయిన్స్ ని యాడ్ చేయొద్దు. మరి ఎలా సార్, నాకు ఒకటే ట్రస్ట్ వాలెట్ ఉంది అని మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు మీకు సింపుల్గా ఇంతకుముందు మనం చూపించాం కదా సార్. ఎందుకంటే ఇలా చూడండి, మీరు ఆల్రెడీ మీకు చూపించాము. సో ఇక్కడ ప్లస్ గుర్తు నొక్కి, సో చూడండి, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అని ట్యాప్ చేసుకోండి. క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ చూస్తున్నారు కదా, ఇక్కడ కనబడుతుంది చూసుకోండి. సో ఇలా క్రియేట్ కొట్టి బ్యాకప్ మాన్యువల్లీ కొట్టుకోండి. కొట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వీటి మీద కొట్టుకున్న తర్వాత కంటిన్యూ వస్తుంది. ఈ 12 వస్తాయి. ఇప్పుడు ఈ 12 నేను దీన్ని వాడను, మీకు జస్ట్ జనరల్ గా చూపిస్తున్నాను, మీకు కనబడుతుంది ఇక్కడ. సో నేను ఇది వాడి దీంట్లో ఏమైనా అసెట్ పెట్టుకుంటే అది పోతుంది. ఇది కంపల్సరీ రాసిస్తున్నాను, పోతుంది. సో మనం కోవిడ్ మీటర్ ఉన్నాం, అందరు మంచోళ్ళే కదా, ఇది కాదు మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఇది యూట్యూబ్ లో కూడా వెళ్తుంది. సో మనకు తెలియని వ్యక్తులు కూడా ఎంతో మంది చూస్తారు కనుక మనం అసెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా పోతుంది. సో జస్ట్ ఇది మీకు చూపించడానికి మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇలా కంటిన్యూ చేసుకుని, సో ఇలా ఇవన్నీ సెక్యూరిటీ అంతా చేసుకుని ఒక వ్యాలెట్ కూడా వేసుకోండి. దానికి పేరు పెట్టుకోండి, మీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకోండి. పేరు పెట్టుకొని దానికి మీరు కనెక్ట్ చేయండి తప్ప దీంట్లోనే ఇప్పుడు చూడండి, ఇక్కడ సంథింగ్, ఇక్కడ మీరు ఇది ఇక్కడ చూడొద్దు, ఏది దీన్ని పట్టించుకోవద్దు మీరు ఇక్కడ. బట్ ఏంటంటే ఇక్కడ చాలా కనబడుతున్నాయి మీకు, బట్ ఇలా చేసుకోకూడదు అనమాట. ఇక్కడ యూఎస్డిటీ ఉంది, యూఎస్డిటీ ఉంటే పర్వాలేదు, పీవీసీ ఉంది పర్వాలేదు, బిఎన్బి ఉంది పర్వాలేదు. ఈ 3 తప్ప ఇక్కడ ఏదో ఎక్స్ఏ అంట, లేకపోతే మూన్ అంట, కేబిఓ అంట, లేకపోతే ఏవైఓ అంట, కేఏపిఈ అంట, ఇలాంటివి మీరు ఎవరు కానీ ఇలాంటివి మీకు pvcmeter.io pvcmeter.com లో అయితే మీరు ఇలాంటివి వేరే వేరే సిస్టంలో వర్క్ చేస్తే ఈ వ్యాలెట్ని కనెక్ట్ చేయకండి, కొత్త వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు కొంతవరకు సెక్యూరిటీ లేదు. ఎందుకు అంటే ఈ మధ్యన ఏమవుతుందంటే pvcmeter.io లో మనకి ఇంతకుముందు మనం అందరం కంప్లైంట్ చేయడం జరిగింది సిస్టానికి. అంటే సార్ బిఎన్బిలు చాలా కట్ అవుతున్నాయి, బిఓజీలు కట్ అవుతున్నాయి, అది అవుతున్నాయి, ఇది అవుతున్నాయి అని చెప్పేసి అంటే, సో ఎప్పుడైతే ఛార్జ్ కట్ అవుతుందో మన బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నట్టు లెక్క. ఛార్జ్ కట్ అయితేనే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నట్టు లెక్క. లేకపోతే ఏమంటుంది దీన్ని, ఆజాద్. ఆజాద్ అంటే ఏంటిది, మనకు నో సెక్యూరిటీ. మరొకసారి చెప్తున్నాను. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈ మధ్యన ఏమవుతుందంటే మనకు pvcmeter.io pvcmeter.io కానీ కామ్ కానీ, సో మనకి ఈ మధ్యన బిఎన్బి ఖర్చు లేదు. ఎప్పటి నుంచి వెళ్ళి, పోయిన మార్చి నుంచి వెళ్ళి, అంటే మార్చి నుంచి వెళ్ళి దగ్గర ఇప్పుడు నెల మీద 40 days నుంచి వెళ్ళి బిఎన్బి ఖర్చే లేదు. సో మేబీ ఏదన్నా అటాక్ అవుతుందేమో తెలియదు కదా. సో మనం ఆల్రెడీ ముందుగానే ఉన్నాము, మనము దాన్ని ఏమంటాం, ఆల్రెడీ మనము సెక్యూరిటీలోనే ఉన్నాం. ఎందుకంటే మనము ముందుగానే చెప్పుకున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళము వేరే వేరే సిస్టంలో మీరు వర్క్ చేస్తే మీరు ఎవరు దీనికి కనెక్ట్ చేసుకోకూడదని ఇక్కడ చెప్పాం మనం. ఓకే, అందరికీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను సామ్సంగ్ నుంచి చేస్తున్నాను కనుక అందరికీ షేర్ అవ్వట్లేదు స్క్రీన్ షేర్. బట్ ఏంటంటే ఇందాక ఆ వీడియో గురించి మనం సామ్సంగ్ లో చేశాను నేను. లేకపోతే ఈ ఐఫోన్ లో అట్లాంటి వీడియో షేర్ చేస్తే సౌండ్ రాదన్నమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ అగిడి సురేష్ ఓకే అండ్ అది ఇచ్చాం. సో ఎవరు కానీ మీరు వేరే దాంట్లో వర్క్ చేస్తే దీన్ని కనెక్ట్ చేయకుండా దానికి వేరే వాళ్ళకి ఉంచుకోండి. ఓకే, మీరు అగిడి సురేష్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్. మీరు మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడారు సార్. అగిడి సురేష్. ఓకే, మేబీ
బిజీ ఉన్నట్టు. ఇట్స్ ఓకే. సో ఎవరైనా కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్ని వేరే ఈ యొక్క పీవీసీలో ఉన్న వాటికి మాత్రం చేయొద్దు. అయితే అతను నాయి పోయినాడు అని చెప్పిన తర్వాత అవి కామెంట్లు చూస్తే అక్కడ 100 మంది 200 మందికి పైగా నెయ్యి వేని ఏమో తానా అంటే తందానా దీన్నే అంటారు. ఒకడు తానా అంటే ఒకడు తందానా అని చెప్పేసి. రాజ్ సార్, సారీ సార్ ఎస్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆ వీడియో నేను కూడా చూశాను సార్. దాదాపు ఒక 12 నిమిషాల వీడియో ఉంది అది. సో అందులో తమ్నీళ్ళు మాత్రమే వ్యాలెట్ స్కామ్ అని పెట్టారు సార్. అదే అతను అలా పెట్టాడు. అవునవును. తమ్నీళ్ళు ఏమో వ్యాలెట్ స్కామ్ అని పెట్టాడు. చెప్పేదంతా కరెక్ట్. పీవీసీ మెటల్ లాస్ కావద్దు అన్నట్టుగా లాస్ ఏ విధంగా అవుతున్నారంటే వేరే పెట్టడం వల్లనే లాస్ అవుతున్నారు అనేసి పెట్టారు. సో అది వ్యాలెట్ కరెక్ట్ చేయడం ద్వారా లాస్ అవుతున్నారు అని చెప్పారు. ఓవరాల్ లాస్ట్ కి వస్తే ఆ విధంగానే పీవీసీ మెటల్ మీరు పీవీసీ మెటల్ ఉన్నటువంటి వ్యాలెట్ లో పెట్టుకోకండి, వేరే వ్యాలెట్ లో పెట్టుకోండి అని చెప్పారు. కానీ ఆ తమిళ అట్లా వ్యాలెట్ స్కామ్ అనేది క్వశ్చన్ మార్క్ గా పెట్టినందుకు దాదాపు మీరు అన్నట్టుగా అదే 100 మంది మొత్తం నెగిటివ్ మొత్తం నాయవేనే అన్నట్టుగానే రాశారు సార్. అంటే ఇదే తానంటే తందాను, ఇంకేంది నువ్వు అన్నావంటే నేను అవును సార్. తమిళ పాజిటివ్ పెట్టేసి అంటే పీఎస్సీ మెట గురించి మీరు లాస్ కావద్దు అనేది పెట్టి ఉంటే అది పాజిటివ్ వీడియో సార్ అది. అవును. ఫస్ట్ చెప్పిన కొన్ని మాటలు వదిలేస్తే అంతా అది పాజిటివ్ వీడియోనే. అవును. అంటే అది నువ్వు నేను చెప్పినట్టుగా ఎండింగ్ వరకు మనం వింటే అది పాజిటివ్ వీడియో అర్థమైంది. అవును సార్. ఫస్ట్ వీళ్ళు ఎందుకు పెడతారంటే అలా పెడితే పబ్లిక్ చూస్తారు, పబ్లిక్ తొందరగా ఏంటిదని చూస్తారని పెట్టాడు. ఎప్పుడు కానీ అదేంటంటే దీన్నే అంటారు సొమ్ము చేసుకోవడం అంటారు, దాన్ని మంచిదాన్ని కూడా చెడు చేయడం అనేది దీన్నే. సో అందుకే మనం మన వాళ్ళకి నేను చెప్పేది, సో మనము గట్టిగా ఉంటే అసలు మనల్ని ఎవరు టచ్ చేయలేరు. ఏమంటారు సార్? అవును సార్. మనము మన వాళ్ళని ఏ విధంగా తయారు చేయాలనేది మన చేతిలో ఉంది. అందుకని చెప్పేసి సో మనం గట్టిగా ఉంటే మన దగ్గర వినే వాళ్ళు గట్టిగా ఉంటారు. ఏంటంటే మనం బోధించట్లేదు, మనం ప్రేరేపిస్తున్నాము. బోధన వేరు. బోధన అంటే సార్ మీకు ఓన్లీ చెప్పడమే. బట్ ఇక్కడ మేము చేయకుండా మీకు చెప్పితే ఎవ్వరు కానీ దాన్ని పాటించరు. బట్ మనం చేస్తూ అంటే మనం కూడా అలాగే చేస్తూ మనం చెప్పితే గనక వాళ్ళకి వినే వాళ్ళకి కూడా చేయాలన్న ఆలోచన కలుగుతుంది. ఇది కరెక్ట్ అని వాళ్ళు చేసుకోగలుగుతారు. సో మనమేమో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే ఎవరు కానీ మనకు వినరు. ఎస్, నేను ఎన్నోసార్లు చెప్పాను, మేము కూడా వేరే సిస్టమ్ చేసాం సార్, లాస్ అయ్యాం. ఎందుకంటే నా నెంబరు ఎన్నో దగ్గర 20, 25, 30 కాన్సెప్ట్లలో నా నెంబర్ ఉంది సార్. ఎందుకంటే నన్ను రమ్మంటారు, వెంటనే నా నెంబర్లు యాడ్ చేస్తారు. సో కొంతమంది ఇగో అలా జూమ్ మీటింగ్లలో కూడా సార్ నా పేరు చూపించి వాళ్ళు ఇగో ఈసారి కూడా ఉన్నాడు చూడండి అని చెప్పేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ నాకు చెప్పారు. నేను మళ్ళీ జూమ్ మీటింగ్ వాళ్ళది రికార్డ్ అయ్యి వెళ్ళి చూస్తే అవును చూసారా. సో అలా చేసుకుంటున్నా సార్. అందుకని మేము ఇక్కడ రియల్గా మేము వేరే బిజినెస్ చేసాం కాన్సెప్ట్లలో, మరి అందులో కూడా ఇంతకంటే ఎక్కువ లాభాలు వస్తాయి కావచ్చని మేము అర్థం చేసుకున్నాం సార్. చేసాం ప్రాక్టికల్గా, అందుకే మేము అర్థం చెప్తున్నాము. సో ఇప్పటికి కూడా నేను మొన్న ఒక వేరే మీటింగ్లోకి వెళ్ళాను. ఏది మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే అనుకోకుండా టెలిగ్రామ్ చూస్తున్నాను, ఒక మీటింగ్ నడుస్తుంది అక్కడ. పీవీసీ ఒకటి తగిలిస్తారు కదా, తగిలించి పెట్టారు. అయ్యో మరి తెలుగు వాళ్ళే ఉన్నారు కదా అని చెప్పేసి పెట్టాను. మనం టెలిగ్రామ్ చూస్తుంటే ఏ మీటింగ్ నడుస్తుందో అక్కడ గ్రీన్ కలర్లో రన్ అవుతా అనమాట. మనకు తెలిసిపోతుంది ఈ మీటింగ్ నడుస్తుంది అని, చాలు ఉందని. సో క్లిక్ చేసిన తర్వాత సో ఎప్పుడైతే నేను వేరే ఒక సిస్టమ్ చేశానో ఆ టైంలో మీకు చెప్పాను, ఒకరిద్దరిని నేను నా తరఫున రిఫర్ కూడా చేశాను అని చెప్పేసి. అయితే ఈ నేను ఎవరినైతే రిఫర్ చేశానో ఆ వ్యక్తి నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. సార్ నీ వల్ల నేను 5,000 లాస్ అయ్యాను, లేకపోతే 2,000 లాస్ అయ్యాను, 3,000 లాస్ అయ్యాను, దాని సంగతి ఏంటి, మరి మీరు అట్లా ఎత్తారు నన్ను ఎట్లా అని అనాలి కదా సార్. అనలేదు. 2 సార్లు అడిగిండు సార్, అది ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా సార్ ఏం రీజన్ సార్, ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది, ఆ డబ్బులు ఏదో పీవీసీలో పెట్టిన అయిపోతుండే అని అన్నాను.
ఆడికి ఊరుకున్నాడు. అవును సార్ నేను చేద్దాం సార్ అన్నాడు, ఊరుకున్నాడు. సో మధ్యన 6 months మాట్లాడలేదు అతను, 6-7 months మాట్లాడలేదు. సో ఏ సిస్టమ్ ఏ నేను గ్రూప్లో అయితే అటెండ్ అయ్యానో అక్కడ మాట్లాడుతున్నాడు. సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ నన్ను పిలిచాడు. నన్ను అంటే సార్ వెల్కమ్ సార్, రాజేష్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్ అని నాకు ఇన్విటేషన్ ఇచ్చాడు. అతని పేరు చెప్పండి నేను ఇప్పుడు. పిలుస్తున్నాను నన్ను. పిలిస్తే నేను ఆ టైంలో ఆల్రెడీ నైట్, ఇక్కడ మీటింగ్ అయిపోయేసరికి నైట్ అయితే రూమ్లో పడుకుంటారు. సో డ్యూటీకి చేసేవాళ్ళు కదా, నేను వింటుంటాను అంతే అనమాట. నేను మాట్లాడను, రిప్లై ఇవ్వను. సో సార్ పిలిచాను, నేను రిప్లై ఇవ్వలేదు. సో ఈ వ్యక్తి ఏదైతే నేను వేరే బిజినెస్ చేసినప్పుడు రిఫర్ చేశానో, అయితే ఆ టైంలో ఆ వ్యక్తి ఎవరైతే నేను రిఫర్ చేశానో అతను కూడా నా డౌన్లైన్ కాదు, నాకు తెలిసిన వ్యక్తి కాదు. సో గ్రూపులో నా నెంబర్ తీసుకుని గ్రూప్లో నుంచి వెళ్ళి, నమస్తే సార్ ఎలా ఉన్నారు, ఎట్లున్నారు, ఏం కదా సార్, నేను చాలా కొంచెం కష్టాల్లో ఉన్నాను. సో అప్పుడు పీవీసీ మీటర్ రేటు ఐ థింక్ 10-11 ఉన్నది. ఆ టైంలో మన మూమెంట్ ఎట్లుంది అంటే, సార్ ఇది పెరిగే అవకాశం ఉంది అని మనం అందరం అనుకుంటున్నాము. చెప్పినా కూడా మేము అన్నమాట కూడా వాస్తవమే. సో పెరుగుద్దన్న ఉద్దేశంతో పెరుగుద్ది అన్నాను. సో సార్ నేను 20,000 జమ చేసుకున్నాను సార్, అది ఏం చేయాలా సార్? 10,000 మరి కొని పెట్టుకోండి, 10,000 ఏమో సీడ్ ఫండింగ్ చేసుకుంటా, లేకపోతే టోకెన్ ఫండింగ్ చేసుకుంటా చెప్పినట్టున్నాను. సో అలా ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత సార్ ఇంకా ఏదైనా సిస్టమ్ ఉంటే చెప్పండి సార్ అంటే, ఓకే నేనేది ఒకటి నేను చేస్తున్నాను, బట్ ఖచ్చితంగా చెప్పలేను. మీరు చేస్తుంటే బాగుంటుంది సార్, నేను కూడా చేస్తాను. సరే అన్నాను. సో ఆ వ్యక్తి ఇప్పుడు ఇందాక చెప్పిన వ్యక్తి ఏదైతే ఉందో 2-3 సార్లు అడిగిండో, అది బంద్, ఆ సిస్టమ్ బంద్ అయిపోయినాయి. ఓకేనా? సో 2-3 సార్లు అడిగిండో, అడిగితే సార్ అవి ఓపెన్ అవ్వట్లేదు సార్, నాకు కూడా మైండ్ పని చేయట్లేదు అన్న, అయిపోయింది. 6 నెలలు ఇక మళ్ళీ కాంట్రాక్ట్లోకి రాలేదు. ఓకే. సో అప్పుడప్పుడు మన కోవిడ్ మీటింగ్ కూడా 2 సార్లు వచ్చాడు, కానీ ఆ విషయం ఎత్తలేదు. ఓకే. సో అనుకోకుండా ఈ మీటింగ్లకు నేను వెళ్ళాను 10 days బిఫోర్. తను అక్కడ ఈ అడ్మిన్ నన్ను పిలిచాడు, నేను వెళ్ళలేదు. సో అక్కడ అంటున్నాడు ఆ వ్యక్తి, ఏదైతే ఇప్పుడు చెప్పిన స్టోరీ, ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. నాకేం భయం, ఎందుకంటే నేను ఎందుకు టెన్షన్ పడాలని చెప్పి నేను మామూలుగా ఉన్నాను. సో అక్కడ అంటున్నాడు ఏమని, వాడు ఉన్నాడా, వాడు కువైట్ మీటింగ్లో వైరస్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఆమె అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటారు, మరి వీడు ఎందుకు చేస్తాడు, వీడు ఇంకోళ్ళు ఎందుకు చేయమన్నా, వీడు ఎందుకు అడుక్కుంటున్నాను. సో ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు సార్. సో నేను అక్కడ ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సో రియాక్ట్ అవ్వడానికి కూడా లేదు. సో దెన్ నేను డైరెక్ట్గా విన్నాను. ఒక 5 నిమిషాలు విన్న తర్వాత ఇక నేను తట్టుకోలేకపోయాను. బట్ అడ్మిట్ చేసుకోలేదు అక్కడ. బట్ తనకు పర్సనల్గా మెసేజ్ పెట్టాను, నువ్వు నన్ను అడిగావా, నేను నీ వల్ల 5,000 రూపాయలు లాస్ అయ్యాను అంటే, సో అట్లీస్ట్ నేను సగమన నీకు ఇచ్చేవాడినేమో, మేబీ, ఐ డోంట్ నో. ఒకవేళ నువ్వు అడిగితే కనుక నీకు సగమన్న ఇచ్చేవాడినేమో, లేకపోతే పూర్తిగానే ఇచ్చేవాడినేమో, నీ యొక్క మైండ్ సెట్ని బట్టి, నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి. సో ఇక్కడ నువ్వు మాట్లాడు, దమ్ముంటే మాట్లాడు నాకు నన్ను రెచ్చగొడుతున్నాడు. ఇది అక్కడ ఉన్నది 4-3 అంతే. సో నన్ను అక్కడ రెచ్చగొడుతున్నాడు ఆ మీటింగ్లో. వాడికి కరెక్ట్ అయితే, వాడు చేసింది కరెక్ట్ అయితే వాడు మాట్లాడాలి కదా, ఇక్కడ వాడు ఎందుకు అడ్మిట్ చేసుకుంటాడు అని ఈ రకంగా రెచ్చగొడుతున్నారు. సో పబ్లిక్ అలా ఉంటుంది సార్. ఇది ఎందుకు చెప్పానంటే మీకు, సో మనం అలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఇంకొకరిని మనము సిస్టంలోకి, వేరే సిస్టంలోకి తీసుకొస్తే ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను చెప్పేది ఇక్కడ, దీనివల్ల మనము ఇందులోంచి కొంచెం నేర్చుకోవచ్చు అనమాట. సో మనము వేరే సిస్టంలోకి మనము ఇన్వర్ట్ చేయకూడదు అనేది సో కన్ఫర్మేషన్ అయిపోయింది అక్కడ. బట్ ఏంటంటే నేను కూడా తీసుకురాలేదు యాక్చువల్లీ. తను నా నెంబర్ తీసుకుని తను నన్ను అడిగి, సార్ మీరు చేస్తే నేను కూడా చేస్తా అని అంటే నేను ఓకే అన్నాను. సో అఫ్కోర్స్ అప్పుడు 4-5 చేశాను నేను, ఎందుకంటే ఏమో ఎందులో నుంచి ఏమవుతుందో తెలియదు అన్న ఆలోచన చేశాము. సో వాళ్ళే రావడం జరిగింది, అడగడం జరిగింది. సో చాలా మార్పు పడ్డాను. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే ఎందుకంటే తన బాధ ఏంటో తెలియదు మరి, ఎందుకంటే బాగా ఎవరికైనా బాధ ఉంటుంది కదా, ఆ బాధ అది కాదు యాక్చువల్లీ. తనకి ఏంటంటే పీవీసీ నువ్వు రేట్ పెరుగుతాను అని చెప్పి డైరెక్ట్ అనట్లేదు. అక్కడ కూడా అంటున్నా, ఇప్పుడు లీడర్లే ఖరాబ్ చేశారు అని చెప్పి అంటున్నారు. సో విషయం ఏంటంటే సార్, దీని యొక్క మోకాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి చెప్పాల్సి వస్తుంది. అంతేగాని మేమే నడుపుతున్నట్టయితే మేము పర్సనల్గా చెప్తాం కదా సార్, పర్సనల్గా ఫోన్ చేసి సార్ ఒక 10 లక్షలు పెట్టుకోండి సార్ అని చెప్తాం కదా. అట్లా అనుకుంటే రేపు బెరిగే ఉంది, మేమే క్లిక్ చేస్తాము, ఈ టైంలో క్లిక్ చేస్తాం, ఈ టైంలో పెరుగుతుంది, ఆ 10 లక్షలు 20 లక్షలు నువ్వు తీసేసుకో, తర్వాత తగ్గిపోతా అని చెప్తాం కదా. అది కాదు సార్ మేము చెప్పేది. ఇక్కడ క్యాజువల్గా జనరల్గా ఏం జరుగుతుంది ఏంటి,
సో సిస్టమ్ యొక్క డెప్త్ ఏంటి అనేది ఇలా చెప్తాను తప్ప సో మేము ఇక్కడ క్లిక్ చేసే వాళ్ళం కాదు, మేము సిస్టమ్ మనుషులం కాదు. సో మేము అన్నెసెసరీ మీకు మీ డబ్బులు మేము పోగొట్టడానికి మేము ఎవరం సార్? అది పాపం కూడా. నిజంగా ఆలోచిస్తే, కరెక్ట్గా ఆలోచిస్తే అది పాపం కూడా. సో అలాంటివి మేము ఎందుకు చేస్తాం సార్? ఎవరం కానీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకరిని మనం లాక్ చేయడానికి మనం ఎవరం? ఏమంటాం కదా, మన నినాదం ఏంటంటే మంచి చేయకుండా పర్లేదు, చెడు మాత్రం చేయకు. మంచి చేయకుండా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకు. ఇది మా యొక్క ఇంటెన్షన్ సార్. ఓకే, సో ఇలా ఉంటుంది సార్. సో నో ప్రాబ్లం. ఎనీవే, మరి తప్పు చేసినప్పుడు పడాలి, వినాలి. ఓకే, సో అదే థింక్ నేను మెసేజ్ కూడా పెట్టాను. ఎందుకంటే నువ్వు నాకు ఒక చిన్న మెసేజ్ చేయాల్సింది, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, లేకపోతే నీ వల్ల నేను లాస్ అయ్యాను. సో లాస్ట్లో ఏమంటాడు మళ్ళీ మెసేజ్, నేను ముష్టివాడికి చేశాను అనుకున్నా సార్, నేను డబ్బులు అడిగినాను. డబ్బులు నన్ను అడగలేదు. ఓకే, మరి డబ్బులు అడగకుండా అక్కడ ఆ మీడియాలో నేను ఎందుకు మాట్లాడాలను, నన్ను ఎందుకు ఇది చేస్తున్నావు అంటే దానికి సమాధానం లేదు. ఇదనమాట. సో ఓకే, ఎనీవే, నేను కోవిడ్ మీటింగ్ కూడా వద్దాం అనుకున్నా, మాట్లాడదాం అనుకున్నాను. నేను అన్న రా, నో ప్రాబ్లం, దానికి ఏం ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే నేనేదో మరి నీ దగ్గర 2 లక్షలు తీసుకొని నేను మోసం చేశానంటే అలా కాదు. ఆల్రెడీ మీ అందరికీ నేను షేర్ చేశాను, నేను కొన్ని బిజినెస్ చేశానని. 1-2 సార్లు నేను ఆ పేర్లు కూడా చెప్పాను, బట్ ఎందుకంటే ఇప్పుడు తీసుకోని పేర్లు అలా అనమాట. సో ఎనీవే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మరి ఈరోజు కూడా చాలా విషయాలు, జనరల్ విషయాలే మాట్లాడినాం. ఎందుకంటే మరి పీవీసీ అప్డేట్ లేదు, మరి రావచ్చు ఈ మధ్యలో పీవీసీ. ఇక్కడ ఇంకొక సార్ ఉన్నారు, సో ఆ సార్ కూడా కాల్ చేస్తే సార్ పెరగచ్చు అని చెప్పాం. పేరు చెప్పాను మళ్ళీ. సో చాలా మంది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉన్నది, సో అందుకే చెప్పాం. బట్ మీరు కంటిన్యూ మీటింగ్ వస్తే దాన్ని ఎప్పుడు అమ్మాలో కూడా మేము చెప్పాము, ఇప్పుడు తీసేయండి అని కూడా చెప్పాము. సో మరి మీరు వినకపోతే మేము ఏం చేస్తాం సార్? సో ఇప్పుడు కూడా మేము 1000 టార్గెట్ పెట్టుకున్నాము, ఎందుకంటే 1000 పీవీసీ మీట పెట్టుకొని. ఏమవుతుందంటే సార్, దీంట్లో మనము ఇప్పుడు $100 లాస్ అయ్యాం కదా, ఆ $100 ఎలా తీయాలా కూడా మీరు రోజు మీటింగ్ వస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఆ $100 ఏమంటాం కదా, ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలంటే నేను క్రిప్టోలో పోయింది కనుక క్రిప్టోలో నేను సంపాదించచ్చు. బట్ ఎలాగంటే నువ్వు రోజు మీటింగ్కి వస్తే నీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. మేము వేరే దాన్ని ప్రమోట్ చేయము ఇక్కడ. సో అందుకని చెప్పేసి కొంతమంది ఇక్కడ పీవీసీనే కొనుక్కొని దాన్ని తగ్గినప్పుడు పీవీసీ చేయడము, పెరిగినప్పుడు యూజిటీ చేయడము, అలా కూడా చేస్తూ సంపాదించుకుంటున్నారు. సో అలా లాస్ను మేము కూర్చోవచ్చు. మనం ఆ లాస్ని అట్లీస్ట్ మనము దాన్ని ఒక లెవెల్ బ్యాలెన్స్ కూడా చేయొచ్చు. బట్ మీరు ఆ టైంలో వస్తే మీటింగ్కి అడిగితే మళ్ళీ 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత మళ్ళీ మీటింగ్ వస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే, అది అయిపోయిన తర్వాత మనము దాన్ని ఏం చేయలేము అనమాట. సో అదే మీరు కమ్యూనికేషన్లో ఉంటే, సార్ మరి మీరు అంటారు కదా 10 ఉన్నప్పుడు తీసుకున్నాం, ఇలా 9 అయింది అంటే మేబీ సార్ ఒక పని చేయండి సార్, ఎందుకంటే మరి కొన్ని అయితే తీసేయండి ఇప్పుడే, మేబీ తగ్గుద్దేమో అనిపిస్తుందని మేము అంటాం కావచ్చు. మేబీ చెప్పలేము కదా. నువ్వు మాట్లాడిన దాని మీకు వెళ్ళి నీ భయాన్ని బట్టి మాకు ఆలోచన వస్తుంది. మీ భయాన్ని బట్టి మీరు మీ యొక్క ఆలోచన, మీ యొక్క మైండ్ సెట్ని బట్టి ఆ ఆలోచన మాకు వస్తుంది, చెప్పగలుగుతాం. అలాగని చెప్పేసి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడ 9 ఉన్నప్పుడు 200 పీవీసీ మీటర్లు తీసుకున్నాను, $9 ఉన్నప్పుడు. అది అలాగే ఉంచితే ఇప్పుడు ఈ రోజున అది మొత్తం కలిసి $9 వస్తుంది. మరి ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అట్లా $18 వస్తుంది. ఆ 200 పీవీసీ మీటర్ అంటే ఎంత, 5 9 $40 వచ్చింది. సో అలా వస్తుంది. కానీ దాన్ని మేము అలా నిలబెట్టుకోలే, దాన్ని మీది కింద పైది కింద చేసి, సో వీఆర్ ద విన్ అయ్యాం. ఎందుకంటే దాన్ని ఎలాగోలా తీసుకొచ్చాం పైకి, ఆ డాలర్లు మనకు ఎటుపోకుండా తీసుకొచ్చాం. సో అదే విషయాన్ని మీకు కూడా చెప్తాం. మీరు కమ్యూనిటీ ఉంటే, కంటిన్యూగా కమ్యూనికేషన్లో ఉంటే కనుక, అవును మేము చెప్పాం అది వైరస్ అటాక్ అవ్వకుండా అని చెప్పాం. అతను అక్కడ కూడా ఈ మాట కూడా తీశాడు, నువ్వు వైరస్ అవుతా ఉన్నావు, నువ్వే వైరస్లోకి వెళ్ళిపోయావని, అది ఇదని. ఓకే, వెళ్ళిపోయింది కరెక్టే, మరి తెలిసిన తర్వాత చెప్పాం సార్ మేము, అవన్నీ బంద్ అయినాకనే వైరస్లోకి వెళ్ళకని చెప్పాం. సో ఇది సార్. సో ఎనీవే, టైం అయింది మనకు మంచిగా ఇక్కడ. సో మరి కరెక్ట్ టైం అయింది. ఇంకా సార్లు కూడా వచ్చారు, చాలా మందితో మాట్లాడించాలి, బట్ ఏం చేద్దాం ఇప్పుడే చూశాను. సో మై పార్ట్నర్స్, టైం అయింది కనుక, సో ఏం అప్డేట్స్ లేవు కనుక ఎక్కువ టైం కూడా కరెక్ట్ కాదు కదా. సో మనం మళ్ళీ రేపు మండే రేపు ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ మై పార్ట్నర్స్. ఇప్పటిదాకా అటెండ్ అయిన వాళ్ళకి, తర్వాత మాట్లాడిన వాళ్ళకి, వింటున్న వాళ్ళకి, రోజు వచ్చే వాళ్ళకి, వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ చెప్తూ
సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిట, పీయూష్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పార్ట్నర్స్ థ్యాంక్ యూ. ఎండింగ్ చేసుకోండి, ఎందుకంటే అందరూ జై పీయూష్ మిట అని చెప్పేసి చేసుకోండి. Yes, thank you. Thank you, sir, Raju sir. Thank you, Thank you, wonderful sharing. ఈ రోజు ఎవరు టోకెన్ ఫార్మింగ్ అవ్వలేదా సార్? అవ్వలేదు సార్, అవ్వలేదు. ఏమంటారు సార్, మీకు అవ్వలేదు సార్. ఎర్రర్ వస్తుంది కదా? ఓకే, అవును. థ్యాంక్ యూ. ఓకే సార్, ఎర్రర్ వస్తుంది, నో ప్రాబ్లం సార్. మనకు అది క్లియర్ వస్తుంది, అవుతుంది. టెన్షన్ పడకండి సార్. నాకు కూడా అవ్వలేదు, నేను చూపిస్తాను కదా. ఓకే సార్, థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిట, పీయూష్ జై పీయూష్ మిట, పీయూష్ మిట. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.